పిలువగా నీవు నాలో ఉంచిన నీ జీవం జీవమని పిలువగా అరగులు మీరి బరిదులు దాటి నీకై ఆశించగా అవధులు మీరి పరిధులు దాటి నీకై ఆశించగా నీ జలధారనాధ్వని విని కరుడు కరుడును పిలచుచున్నది నీ జలధారనాధ్వని విని కరుడు కరుడును పిలచుచున్నది నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చెను జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చెను నీ జలధారనాధ్వని విని కరుడు కరుడును పిలచుచున్నది నీ జలధారనాధ్వని విని కరుడు కరుడును పిలచుచున్నది నీ అలలన్నీయు తరంగములన్నీ నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను నీ జలధారనాధ్వని విని కరుడు కరుడును పిలచుచున్నది నీ జలధారనాధ్వని విని కరుడు కరుడును పిలచుచున్నది. కొరింథీ 5వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ కొరింథీ 5వ అధ్యాయము 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. అలాగే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలనైనా. ఇదిగో ప్రభువా, ఈ చెన్నై పట్టణంలో ఈ చిన్న వధువు కొరకునైనా
ఇదిగో నాయనా, నీవు ప్రత్యేకపరుచుకున్న విధానం కొరకై నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క ఆదివారపు దినంలో ఈ ఆరాధనలో మీరుండండి నాయనా. ఇంతవరకు పాటల ద్వారా ప్రభా చక్కగా కీర్తనలతో నిన్ను స్తుతించారు, నువ్వు మహిమపరచబడ్డావు నాయనా. అలాగే ప్రభు ఈ సమయంలో బలహీనులను జ్ఞాపకం చేసుకుంటున్నాం, శక్తిహీనులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారి యొక్క ఆరోగ్యములను చక్కపరచండి, ఆర్థిక పరమైన ఒత్తిడి నుండి కూడా విడిపించండి. అలాగే ఆత్మీయమైన ఎదుగుదలలో నీ వాక్యం అనే పోషకాహారము ద్వారా నాయన ఈ చిన్న మంద ఎదుగుచుండగా ప్రభా నీ కృప దయచేయి. అపవాది యొక్క ప్రతి తంత్రమును లయపరచండి నాయన. ఇదిగో ప్రభా, ఈ సమయంలో అల్పుడైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకో. నీ నోటికి కేవలం ఒక బూరగా నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. స్థానికంగా ఉన్నవారు, అలాగే ప్రభా కాన్ఫరెన్స్ లో ఉన్నవారు, అలాగే నేను రికార్డ్ చేసి అనేకులకు పంపుచుండగా వారిని కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నువ్వెవరితో ఎలా మాట్లాడాలో నీకే తెలుసు నాయనా. ఈ గడియ వర్తమానికుని ద్వారా మాకు ఇచ్చిన అంశాలలో కొన్ని మరలా ఈ కాలంతో సరి చేసుకొనిచ్చు మమ్మల్ని మేము స్థిరపరచుకొనిచుండగా సహాయం చేయమని, నీ సన్నిధి ఇక్కడ ఉంచమని మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి. ప్రియమైన అత్యంత శక్తివంతమైన ఆయుధములు, గతంలో మనము మొదటి వారంలో ది స్ట్రాంగెస్ట్ వెపన్స్ అనగా అతి శక్తివంతమైన ఆయుధాలలో మొదటిది ప్రార్థన గూర్చి మనం మరి పోయిన వారంలో ధ్యానం చేశాం. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఈ దినము మరొక శక్తివంతమైన ఆయుధాలలో మరొకటి, అదేంటంటే అప్పగించుకొనుట లేక ఒప్పుకోలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది కూడా అత్యంత శక్తివంతమైనది. ఎందుకంటే మనము ఆయనకు అప్పగించుకోకుండా ఆయన మన జీవితంలో ఏ కార్యము చేయడు అని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన భారమును మనమే మోయక ఆయన మనల్ని పిలుస్తున్నాడు, ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మనము ఆయనకు అప్పగింపుకొన బద్దులమై ఉన్నాము. ఆమె హల్లెలూయా. చిన్న చిన్నగా గది నిండిపోతుంది మరి. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే ఎన్నో ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి కొంచెం చాలా టైట్ అండ్ పొజిషన్ గా ఉంది. రెండవది ఏంటంటే ఈరోజు సాయంకాలం సన్నీ వాళ్ళ గృహంలో జరిగేది 25 సాయంకాలం. మరి 25న మన వాళ్ళు కూడా కొంతమంది సాయంకాలానికి వస్తారు. కాబట్టి ఆ రోజు సాయంకాలం అక్కడ కూడిక ఉంటుంది. 26న మరి షారోన్ రోజా వాళ్ళు ఊరు వెళ్తారు, అంతేనా. 29న మన యోసేఫ్ వాళ్ళ గృహంలో ఉంటుంది. అలాగే 31 సాయంకాలం మనం ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ కూడిక ఉంటుంది. 1వ తారీఖు ఉదయం కూడా కూడిక ఉంటుంది. మొదటి ఆదివారం కూడా నేను ఉంటాను, కానీ 2వ ఆదివారం ఎవరైనా మన సేవకుల్లో ఒకరు వస్తారు. గాడ్ బ్లెస్ యూ. సో మంచిది పిల్లరా, ఇప్పటి వరకు ఉన్న విషయాలు ఇవి. సో విషయం ఏంటంటే మనం అంశంలోనికి వెళ్దాము. ఇక్కడ గోల్డెన్ నెగెట్స్ అంటే బంగారు పలుకులు, అనగా ప్రవక్త వర్తమానములలో నుండి చిన్న చిన్న అంశాలు అన్నమాట. కాబట్టి ప్రభు చిత్తమైతే నూతన సంవత్సరంలో మరి కొన్ని ఇంపార్టెంట్ మెసేజ్లు కొన్ని దాన్ని కొంచెం బ్రీఫ్గా తగ్గించి మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బోర్డు వర్క్ కూడా ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పటికైతే కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి ప్రియులారా, మొదటిది అతి శక్తివంతమైన ఆయుధాలలో ఒక క్రైస్తవునికి ప్రార్థన అనేటటువంటిది పోయిన వారం మనం చూసాం. ఇప్పుడు రెండవది ఏంటంటే అప్పగించుకొనుట, లేక చెప్పాలంటే ఒప్పుకోలండి. మనం ఒప్పుకోలు చేసుకోవాలి.
కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏ సమయంలోనైనా ఎక్కడైనా దేవుని వాక్యము సాతాను ఓడించడానికి వాడు ఏం చేస్తాడో తెలుసా? ప్రయత్నం చేస్తాడు. దావీదు అన్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను. నిజంగానే ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు, దాగి ఉన్నాడు. స్వంత జనులు ఆయన ఏం చేశారంటే నెట్టేశారు. తన ప్రజల మధ్య తానే ఎలా ఉన్నాడు అని అంటే ఒక పరదేశిలాగా ఉన్నాడు. నా మాట వింటున్నారా? కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతడు తన ప్రాణము ఏ క్షణాన పోతాదో కూడా తెలియదు. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? గాఢాంధకారపు లోయలలో సంచరించిన ముందు ఒప్పుకున్నాడండి, నేను భయపడను. ఈరోజు మనకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, నమ్మటానికి బ్రహ్మాండంగా నమ్ముతాం, ఓకే, బాప్తిజమం తీసుకుంటాం, సరే చర్చికి వస్తాం, ప్రభు యొక్క శరీరంలోనూ ఆయన రక్త మాంసాలలో పాలువారం అవుతాం, ప్రభురాత్రి భోజనం తీసుకుంటాం, కానీ ఒప్పుకున్న దాని మీద నమ్మకంగా ఉండలేమంట. మన సోదరుల్లో ఒకరు మన అక్కడ అక్టోబర్లో జరిగిన మీటింగ్లో మీరు దేవుని పని చేయండి, ఆయన మీకు మేలు చేస్తాడని చెప్పినప్పుడు మరి కొంతమంది వచ్చారు, దేవుని పని చేశారు. 2 రోజులు అయిపోయింది కదా, మళ్ళీ ఏంటి దేవుడు మేలు చేయలేదని అడుగుతున్నారు. ఎన్ని రోజులు అయిపోయిందంట? అరే 3వ రోజున ఆయన తిరిగి రావాలన్నట్టుగా 2 రోజులు మేము దేవుని పని చేసాం, 3వ రోజున మాకేం కావాలి? ఇమ్మీడియట్లీ కార్యం జరగాల. కానీ ఒప్పుకోవాలంటే ఏంటో తెలుసా? పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఏమనాలా? సాతాను వచ్చి, నీకేం చేయలేదు, నువ్వు అనుకున్న పని చేసావు కదా, దేవుడికి ఇవ్వాల్సిన కానుక ఇచ్చేసావు కదా, దేవుని కొరకు నువ్వు చేయాల్సినంత చేసావు కదా, బట్ ఇప్పుడేంటి? ఏం జరగలేదు. సాతాను అదే కదా. ఇక్కడ ఏమన్నాడు? సాతాను దేవుని వాక్యాన్ని ఓడించాలని చూస్తుంది. ఇప్పుడు విశ్వాసి ఏం చేయాలా? దేవుని వాక్యం మీదే నిలబడాలి. యేసు ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉండి, అవునా, ఆయన ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదట ఆయన ఎదుర్కోవటానికి వచ్చింది దేవుని యొక్క సన్నిధి కాదు. ఎవరు ఎదుర్కోవటానికి వచ్చారు? 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయాక ఎవడొచ్చాడు? నా మాట విన్నారా? ఎవరు రావాలని మనం ప్రార్థన చేస్తాం? సాతాను రావాలని చేస్తామా? ఉపవాస ప్రార్థన మనం సాతాను రావాలని చేస్తామండి, అవునా? కానీ ఎవరు వచ్చారు అక్కడ? ఇప్పుడు నీ ఒప్పుకోలు ఎలా ఉంది కదా? వాడు వచ్చి అన్నాడు, ఆయన ఆకలిగా ఉన్నాడు, నిజమే శరీరం ఉంది, 40 దినాలు ఆయన ఏం తినలా, 40 పగళ్ళు 40 రాత్రులు ఆయనే తినలా. అయినా ఏం కాలేదండి. ఆ దినములు అయిపోయాక శరీరం వచ్చింది. ఏం జరిగింది? ఆకలైంది. ఆయన ఆకలిగా ఉన్నాడు. మనం ఆత్మలో ఉన్నప్పుడు సాతాను గడు మనల్ని ఏం చేయలేదు. మనం మళ్ళా ఇప్పుడు మీరు ఇక్కడ ఈ లోపల ఉన్నారు, నా కమాండింగ్ లో ఉంటారు, మీరు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంటారు, వాక్య ప్రకారం ఉంటారు. కొంచెం డోర్ తీసుకుని బయటకు వెళ్ళాక అక్కడ వాడు వెల్కమ్ పలుకుతాడండి. మెట్టు కూడా, చివరి మెట్టు కూడా దిగవసరం, ఫస్ట్ మెట్టు మీదే ఉంటాడు. నీకోసం ఆ గుమ్మం పక్కన ఏం చేసి ఉంటాడు? కాసుకొని ఎప్పుడు వస్తారు, అంతేనా? కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు అనుకుంటాం మనం, అరే నా భక్తి బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు, గాలి తుఫాన్ లాగా ఉంది అనుకుంటాం. బయటికి వెళ్ళగానే, జస్ట్ అలా బయటికి వెళ్ళగానే ఏమైపోద్ది మన భక్తి? ఐస్ క్రీమ్ ఏమవుద్ది 10 నిమిషాలు ఆగితే? మన భక్తి బయటికి వెళ్తే ఏమవుద్ది? ఎండ దెబ్బకే కరిగిపోద్దా? కాబట్టి అప్పుడే మనం ఒప్పుకోలు కలిగి ఉండాలి, దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాక. కాబట్టి ఇప్పుడు సాతాను గాడు వచ్చి ఏమన్నా తెలుసు? ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. నా మాట విన్నారా? ఈ రాళ్ళు నువ్వు రొట్టెలుగా చేసుకొని తినమంటే యేసు ప్రభు వెంటనే ఎంత అవకాశం ఇచ్చావు, నా 40 రోజుల ప్రార్థన యొక్క పవర్ ఏంటో ఇప్పుడే సాతాను గారు చెప్పినప్పుడే చూపించాలా? అర్థమవుతుందా మీకు? సాతాను గారు ఏమంటాడు తెలుసా? నీ భక్తిని టెస్ట్ చేసుకో అంటాడు. వాడు చెప్పినప్పుడు మీరు చేయవసరలా,
మీరు భక్తిపరులు, మీరు టెస్ట్ చేసుకోవాల్సిన పని ఏంటి? అప్పుడప్పుడు సత్యామా బతికామని చూసుకున్నట్టు ఉంటుంది. బతుకున్నామంటే ఆల్రెడీ కనబడుతుంది కదా, మళ్ళా బతుకున్నానా లేదా, ఇదేంటిది? అవునా? యు ఆర్ అలైవ్, నువ్వు సజీవంగా ఉన్నావు, అంతేనా? సజీవంగా ఉన్నావు కాబట్టి నన్ను చూస్తున్నావు. మళ్ళా నువ్వు ఒకసారి సత్యామా బతికామో చెక్ చేసుకో అంటే అవసరం, బతికే ఉన్నాను, నో ప్రాబ్లం. బతుకున్నాను కాబట్టి మీరు కనపడుతున్నారు, లేకపోతే సచిన వాళ్ళు కనపడేవాళ్ళం. హల్లెలూయా. కాబట్టి సాతాను గాడు అన్నాడు, నువ్వు ఏమన్నాడు? ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? మన సోదరుడు నాపురాళ్ళు వేయగానే రొట్టెలు అవుతాయనుకున్నాడు. ఏమవుతాయనుకున్నాడు? అయిపోద్దా? సాతాను గాడు ఇప్పుడు అంటున్నాడు, మొదలెట్టాడు అనమాట. అక్కడ విశ్వాసం ఎవరిది అంటే సోదరిది, ఆయనది కాదు, సోదరునిది కాదు. అయ్యారు ఏసేబాయి గారు విన్నారా? సోదరుని కాదు, సోదరిది. పేషెంట్ ఎవరు? సోదరి. ఇప్పుడు ఈ క్యాండిడేట్ తన భార్య అన్నది, నువ్వు నా కోసం, దేవుని కోసం చేయాల్సిందే, ఈ హాస్పిటల్ బాగు చేయట్లేదు, ఏది బాగు చేయట్లేదు, దేవునికి ఏదైనా చేస్తే హిజ్కియాని బాగు చేశాడంట, కాబట్టి నన్ను కూడా బాగు చేస్తాడని. బాగు చేయనన్నాడా దేవుడు? నువ్వు టెస్ట్ చేయాలా? నేను ఒక మాట అన్నాను, హిజ్కియా ఏం చేశాడు? మన వాళ్ళు ఎంత తొందర విశ్వాసులంటే బైబిల్ని ఇమ్మీడియట్లీ, బైబిల్ని నీళ్ళల్లో అయితే తేలుతుంది అన్నాం అనుకో, లేకపోతే నీళ్ళు ద్రాక్షరసం అవుతుంది అనుకో, నా బైబిల్ నీ బైబిల్ వచ్చిన వాళ్ళు 20 మంది బైబిల్ తీసుకెళ్ళి అక్కడ బైబిల్ మార్చరా. మీకు అర్థమైందా? అక్కడ దేవుని యొక్క కార్యము జరగటానికి విశ్వాసం అక్కడ పనిచేస్తుంది. అక్కడ అంటే ఈ బైబిల్ పుస్తకం తీసుకెళ్ళి ఎత్తే అయిపోద్దా? తలనొప్పి వస్తుందని తల కింద పెట్టుకోవటం, నడుము నొప్పి వస్తుందని నడుము కింద పెట్టుకోవటం బైబిల్ని, అయిపోద్దా? అర్థం కావట్లేదండి, అయిపోద్దా? నో నో నో. బైబిల్లో ఉన్న వాక్యాన్ని నువ్వు విశ్వసించు. నువ్వు విశ్వసించిన తర్వాత ఒప్పుకోలు చేయి. ఒప్పుకోలు చేసిన తర్వాత స్థిరంగా నిలబడు దాని మీద. నువ్వు అనుకునే దాని మీద ఎలా ఉండాలా? ఎప్పటిదాకా? పొందుకునేటంత వరకు. ప్రభు అన్నాడు, నా విశ్వాసం నిన్ను స్వస్థపడుతుంది అలా. ఆయన ఏమన్నాడు? ఇప్పుడు ప్రవక్త అయిన యెషయా నువ్వు చనిపోతావు, బ్రతకవని చెప్పిన తర్వాత, ప్రైజ్ ది లార్డ్, అయితే హిజ్కియా సర్లే నేను దేవుడికి అప్పుడు చేశానుగా, చేయకపోతే నేను చూస్తాను అన్నాడా? కృపతో జ్ఞాపకం చేసుకో. ఏమన్నాడు? కన్నీరు విడిసి. అంతేనా? యెషయాతో ఎవరైనా దెబ్బలాడారా? ఇట్రా యెషయా, ఇట్రా, ఏంటి కథ, నేను ఎన్ని చేశాను దేవుని కోసం, నువ్వేంటి ఎలా చెప్పి వెళ్ళావు అన్నాడా? గోడ తట్టు తిరిగాడు, దేవుని మాటను తీసుకున్నాడు, గోడ తట్టు తిరిగి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. నేను ఒక మాట చెప్పనా? దేవుని ఎదుట అతిక్రమములను ఒప్పుకొని శుభ్రపరచబడకుండా, ఓకేనా, రాత్రంతా నువ్వు డబ్బాలు కొబ్బరి నూనె తెస్తావంటే కొబ్బరి నూనె ఫ్యాక్టరీ అంతా పోసినా ఒక డ్రమ్ము కింద నిండుద్ది, కానీ ఎవడు బాగుపడ్డో. విశ్వాసం అనేది ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే అసలు దేవునికి నీకు మధ్య ఉన్న గోడలు ఏంటో కనబడతాయి, పొరపాట్లు ఏంటో కనబడతాయి. అతిక్రమములు దాచుకొని నేను అది చేశాను కదా, లంచం ఇచ్చాను కదా, దేవునికి ఫలానా వస్తువు ఇచ్చాను కదా, అంతేనా? ఏం ప్రీతి, దేవునికి నేను అది ఇది చేశాను, మగపిల్లలు పుట్టాల్సిందే. నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఎవరి మీద ఆధారపడి ఉంది? నేను మీకు విశ్వాసమునకు సంబంధించిన వాక్యమును తెలియజేస్తున్నాను. అంటే మీలో దేని పెంచుతున్నాను? ఆ విశ్వాసాన్ని పెంచుకునే మార్గం చూపిస్తున్నాను అంతే. వినటి వల్ల ఏమవుతుంది? అంతేగాని చాలా మంది సాక్ష్యాలు కూడా చెప్తారు, మా అయ్యగారు ప్రార్థన చేశాడు, ఆకాశం కప్పు తెరవబడింది. అయ్యగారు నీ విశ్వాసమే గొప్పది. ఒకడు పక్షవాయువు రోగం గలవాడు ఉన్నాడు, అదేందా? పాపం అతను లోపలికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు. ప్రతాపు, యోసేపు, సన్ని, చిన్న సన్ని ఇద్దరు కలిసి అనుకున్నారు, లేదు ప్రార్థనకి తీసుకెళ్దాము అని అంటే, ప్రతాప్ అన్నాడు, ఎక్కడ యోసేపు గారు, నడవలేని వాడిని మనం ఏం తీసుకెళ్తామంటే ఆ జాగ్రత్త పట్టుకో. నడవలేని వాడిని మనం ఎలా తీసుకెళ్దామని అంటే,
అదే నలుగురు 4 మూలలు పట్టుకొని ఓకే, నలుగురు 4 మూలలు పట్టుకొని, నా మాట వింటున్నారా? సో మోసుకొని వెళ్దామన్నారండి. నా మాట గ్రహించాలి. సరే, అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఖాళీ లేదు, మెట్ల మీద కూడా, ఎంట్రన్స్ లో కూడా. అప్పుడు యోసేపు అన్నాడు, ఇంక వదిలే ప్రతాప, మనం ఈ రోజు అవ్వదు పని, ఎప్పుడన్నా యేసుప్రభు ఈ రూట్లో రాడంటావా, అప్పుడు చూద్దాం అని అంటే, మళ్ళా ప్రతాప్ ఈ ముగ్గురు కలిసి ఆలోచించుకొని, అలా కాదులే, పోతే పోయింది, పెంకులు కావాలని మళ్ళీ పెంకులు వేపించేద్దాం, పైకి వెళ్ళేసి ఏం చేద్దాం, ఆ పైన కప్పుని విప్పేసి ఆయన ముందు దింపుదాం అనుకుని ఒప్పుకోలు గట్టిగా ఉన్నది. స్థిరంగా పట్టుబట్టారు. ఎలాగైనా సరే ఆయన ఎదుటికి ఈ పక్షవాయువు రోగం గలవని తేవాల. డల్ అయిపోతే, వీక్ అయిపోతే, ఆలోచనలో కొంచెం కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. సో అక్కడ ఏం జరిగింది, వాళ్ళు గట్టిగా తీసుకెళ్లాల్సిందే, ఈ కుంటోని లేపాల్సిందే, అవిశ్వాసిని లేపాల్సిందే, చర్చికి తీసుకెళ్లాల్సిందే, దామోదరం ఏమన్నా అనుకోని తీసుకెళ్లాల్సిందే. విన్నారా? కాబట్టి ఎలాగైనా సరే కప్పు విప్పేసి తీసుకొచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? వీడి విశ్వాసం సంగతి ఏమో కానీ వీళ్ళు ఇక్కడ తెచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని చూసి వీళ్ళు లేపాడు. దేవుడు ఏది చేయాలన్న విశ్వాసం, విశ్వాసం ఒప్పుకోలు ఉండాలా వద్దా? దేవుడు ఏమన్నాడు, వీడికి లేదు విశ్వాసం, ఒరే నన్ను ఎందుకురా నన్ను లేపుకొని వెళ్తున్నారు, ఇక్కడ ఉండి అడుక్కొని ఇవ్వండిరా నన్ను అంటున్నాడు ఆ పక్షవాయువు గల్లాడు. మీ దగ్గర 4 వచ్చారు, 400 వేసి వెళ్ళండి, నాకు లేదురా నిన్ను అన్నది అడుక్కోకుండా చేస్తాం, నువ్వు వాక్యం దగ్గర తీసుకెళ్తావు అన్నాడు. తీసుకొచ్చాడు, లేచి నడిచి వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లలు, మన ఒప్పుకోలు, మన తీర్మానం మన పట్టుదల ఫలాలను ఇస్తుంది. ఓపిక నశిస్తే, కోపం వచ్చి చిన్న సన్ని పెద్ద సన్ని సగం వదిలేసి వెళ్ళిపోయారు అనుకో, వాటి కింద పడిపోతాడు. ఆ ఉన్న కాలు చేతులు కూడా ఇంకా 2-3 ఇరుగుతాయి. చివరి వరకు వెళ్ళారు, ప్రయత్నం మొదలు పెట్టారు, ప్రయత్నాన్ని కంప్లీట్ చేశారు, వాళ్ళు లేచి నడిచి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎలా బాగు చేశాడు, వారి విశ్వాసాన్ని బట్టి, వారి ఒప్పుకోలను బట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సాతాను గారు ఏమంటాడు, ఇది జరగదు. అప్పుడు చిన్న సన్ని అంటాడు, బాబాయ్ ఈయన మోసుకెళ్ళటం దండగేమో బాబాయ్, అక్కడ దాకా వెళ్ళేలాగా అయ్యగారు వాక్యం అయిపోద్ది బాబాయ్. తిడతాడు కూడా, మీరు పని లేక చేస్తున్నారా? లేదురా తీసుకెళ్ళాలి, ఈ కుంటోని నడిపించాల్సిందే. ఏం చేయాలి? నడిపించాల్సిందే, ఏదో ఒకటి చేయాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. పట్టుదల కావాలి సార్. దేవుని పనిలో ఏం కావాలి? ఒప్పుకోలు చేసుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలి? పని చేయాలి. అది జరిగే వరకు పట్టుదల కలిగి ఉండాలి. గ్లోరీ టు గాడ్. దేవుని స్తోత్రం కలిగింది కాక. అదే మా పెద్ద సన్ని అనుకోండి, ఇంటికాడ నుంచి బయలుదేరేలోకి 10 మారుతాడండి. ఎన్ని మారుతాడు ఆలోచనలు? 10 మారితే దింపుడు కళ్ళం కాడు సచ్చినోడిని దింపుతారు చూడు. 10 చోట్ల వాడిని విశ్వాసం దించాల్సిందే అండి. ఎన్ని చోట్ల దించాలి? 10 చోట్ల అక్కడ దించండి. నాకు డౌట్గా ఉంది, నేను దించండి, నేను సచ్చినట్టున్నాడు చూడండి, ఒకసారి చెక్ చేయండి. వాడు సావకపోయినా సచ్చాడని అక్కడ సత్తాడు. చచ్చినట్టున్నాడు బాబాయ్, వద్దులే బాబాయ్. ఏ సన్నగా చదువుకున్నవాడు అబద్ధం ఆడతాడా? సత్యం ఉంటాడు చూడండి పల్స్. వాడు సావకపోయినా సర్దేస్తారు మన అవిశ్వాసంతో. నా మాట విన్నారా? ఇప్పుడు మనకి ఎందుకు సక్సెస్ కావట్లేదు? అక్కడ ఏమీ లేకపోయినా దేవుడు వెళ్ళమన్నాడంటే మనం అక్కడ ఉండాలి. నేను బైబిల్ నమ్ముతాను, శూన్యములో దేవుడు సమస్తాన్ని చేశాడు. కనుక దేవుడు చెప్తే శూన్యంలో మగపిల్లాడు అంటే మగపిల్లాడు, దట్స్ ఆల్. చొక్కాలు కొనుక్కొని పెట్టుకోండి, ప్యాంట్లు కొనుక్కోండి. మేమంటే ఆలు లేదు, సూలు లేదు, ఏంటి నేను ఎలా చెప్తున్నాను? విశ్వాసం అంటే అదే, ఒప్పుకోవాలంటే అదే. ఆమె నమ్ముట ముందు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. సాతాను గారు ఉన్నాడు మధ్యలో మనకి, పానకంలో పుడకలాగా. వాడేమంటాడు, ఎవరో ఒకరిలో దూరతాడండి. వాడు దూరడా, దూరేసి అంటాడు. నాకు డౌట్గా ఉంది, 10వ నెల వచ్చినట్టుంది, దాటేసి ఉంటాయి.
లేదు లేదు అవునంటావా? మీ విశ్వాసం అటు ఇటు కాకుండా ఉంటే మళ్ళీ అటు ఇటు కాని వాళ్ళు పుట్టారనుకో ఇబ్బంది. విశ్వాసం పర్ఫెక్ట్ గా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నాకు ఇది కావాలని నువ్వు అడిగావు దేవుణ్ణి, గట్టిగా పట్టుకో. ప్రణామ్ గారికి రిబ్కా అంతేనా, షారా ఇద్దరు ఆడపిల్లలండి. ఫస్ట్ హోప్కి బిల్లి పాలు పుట్టాడు. చేసుకున్నటువంటి మిడాకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఫస్ట్ పుట్టిన అమ్మాయి తర్వాత ఆయన అనుకున్నాడు ఖచ్చితంగా అబ్బాయి అనుకున్నాడు. పేరు కూడా చెప్పాడు జోసఫ్ అని. నా మాట వింటున్నారా? ఏదో దేవుడు చెప్పాడు అన్నమాట. కాబట్టి అప్పుడు ఆడపిల్ల పుడితే జోసిఫస్ అని పేరు పెట్టాలి. మీకు అర్థమైందా? కాబట్టి పొరపాటున వినుంటాలే. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే రిబ్కా పుట్టిందండి, అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన తర్వాత ఆ రెండు ఆపరేషన్స్ కూడా చాలా క్రిటికల్ ఆపరేషన్లో అయిపోయిన తర్వాత డాక్టర్స్ అన్నారు, ఈసారి ఆమె కనుక బిడ్డను కంటే చచ్చిపోద్ది, క్లోజ్ చేశాను. మరి నాకు జోసఫ్ని ఇస్తానన్నాడు దేవుడు అన్నాడు. మీకు అర్థం కాలేదా? అరే నాకు జోసఫ్ని ఇస్తానన్నాడు. లేదా కంగారు పడుకు, నీకు జనాభా పెరగనే ఉన్నది. ఈ టైప్ లో మళ్ళా లేనిపోను వాళ్ళ. ఓకే, యూ బిలీవ్, ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. డోంట్ వేరే విధంగా ఆలోచించకండి. కాబట్టి పిల్లలు మీరు దయచేసి వినాలి. ఆ తర్వాత ఎస్ జోసఫ్ని ఇస్తానన్నాడు, జోసఫ్ని ఇస్తాడా అని. ఆ తర్వాత ఆపరేషన్ అయిపోయింది, ఆడపిల్ల పుట్టింది. డాక్టర్స్ ఆపరేషన్ చేసేస్తాం, ఈసారి కేసు పెడతామన్నారండి ఆయన. దేవుని స్తోత్రం. కానీ దేవుడు అన్నట్టుగా పుట్టాడు. దేవుని స్తోత్రం కలిగిన కాదు, ఆయన దేవుని చేత కలిగిన ఒప్పుకోలు మీదే ఉన్నాడు. కాబట్టి విశ్వాసం ఉంచండి. మీరు విశ్వాసం ఉంచిన తర్వాత విన్నారా, అది పొంది ఉన్నామని నమ్మండి. ఏం చేయాలా? ఇది పొంది ఉన్నామనేటప్పటికీ మనం 10 మందిని అడుగుతా, పొందినట్టు అంటావా, తగ్గుద్ది అంటావా, తగ్గినట్టుందంటావా, కొంచెం ఏమైనా తగ్గిందా? మనోడు ప్రసాద్ అడుగుంటాడు అమ్మాయిని, వింటాడులే తర్వాత. ఏం అడుగుంటాడంటే, అమ్మాయి పేరేంటి, నయోమిని అడుగుంటాడు. ఏమని అడుగుంటాడంటే, నయోమ్ కొంచెం తగ్గిందా, నిన్న 2 రాళ్ళు ఏం చేసాం, మొత్తం అయిపోయింది అలాంటి ఎక్కువైంది మామ అంటే. ఏమైంది? ఇది ఎక్కడ కూడా 50,000 వదిలేదాకా ఊరుకోలేదు నువ్వు. చివరికి లాస్ట్ 1000 రూపాయలు కూడా అయిపోయింది. 49 + 1 ఎంత, 50. ఎక్కువైందంటావేంటి మళ్ళా? పిల్లరా ఒప్పుకోలు గట్టిగా పట్టుకొని ఉండండి. వీళ్ళు పెద్దేదో ప్రపంచాన్ని కదిలించే పనులు చేసినట్టుగా ఇమ్మీడియట్లీ జరిగిపోవాలంటే ఎలాగా? దేవుడు విశ్వాసమును పరీక్షించినప్పుడు, ఆయన పరీక్షించినప్పుడు మనం కలిగిన దాన్ని ఎలా పట్టుకోవాలి? గట్టిగా. మా సన్నీ కూడా అంటే తెల్లారిలోకి జరగాలంటే, ఈరోజు ఈ స్థాయిలో ఉండేటప్పుడు 25 సంవత్సరాలు పట్టింది నాకు. అబ్రహాము కొడుకుని కానేటప్పటికి ఆయన విశ్వాస ప్రయాణం ఎంత పట్టింది టైము చెప్పండి? కాదండి, ఆయన విశ్వాస 75 సంవత్సరాల్లో వస్తే 25 ఏళ్ళు పట్టింది, 100 కాదు. 100 ఏళ్ళకు పొందుకున్నాడు, 75కి వచ్చాడు దేవుని పిలుపు విని. విన్నారా? అంటే ఆయన ఒప్పుకోలు చేసుకునే దాన్ని పొందుకోవడానికి, ఆయన ఇవ్వటానికి ఈయన పొందుకోవడానికి ఎంత టైం పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. మా బాబీ అంటాడు, కాలం మారిందంట. కాలం మారిన దేవుడే. కాలాలు మారినా, తరాలు మారినా ఆయన మాత్రం. కాకపోతే 25 సంవత్సరాలు కాకపోతే అసలు నేను ఒకవేళ కాలం మారింది అనుకున్నామండి. 25 సంవత్సరాలు అన్నది 25 రోజుల్లో కావాలన్నాం అనుకో, నీకు 25 రోజుల్లో మగపిల్లడు వస్తాడా? ఇంకా నెల కూడా కాలేదు. వస్తాడు. ఆర్టిఫిషియల్ తెచ్చుకోవాలా. ఆర్టిఫిషియల్ అంటే ఎవరో ఆ ల్యాబ్లో కన్ను పిల్లోడిని తెచ్చుకోవాలి, మా పిల్లోడి. కానీ దేవుడు ప్రకృతి విరోధంగా ఏ కార్యం చేయడు, ప్రకృతికి తగ్గట్టుగానే చేస్తాడు. ఒక గాయము యెషయా చెప్పగానే హిజ్కియాకు తగ్గిపోయిందా? మళ్ళీ ఏం తీసుకొచ్చాడు? అంజూరు పాకులు వేసి ఆ పుండు మీద
అంటే మెల్లగా క్యూర్ అయిందా, ఇమ్మీడియట్లీ లేసేసి డాన్స్ చేశాడా? మన వాళ్ళు ఏమన్నా తెలుసు, ఇమ్మీడియట్లీ. అంతేనా? ఇప్పుడు ప్రీతి ఇప్పుడు కనైతే ఉయ్యాలేసి ఊగేద్దాం అనుకుంటున్నాడు మనవాడు. ఎంత అది కొన్ని మంత్స్ రావాలి, ఆ డేస్ అవన్నీ ఎన్నో ఉన్నాయి కథలో. దేవుడు ప్రకృతి కూడా దేవుందే, సూపర్ న్యాచురల్. ఆయన అవసరమైతే చేస్తాడు, కానీ ఆయన ప్రకృతి ఆయనది, ప్రకృతికి విరుద్ధంగా ఆయన ఎన్నడూ చేయడు. నీ విశ్వాసం గట్టిదైతే కొంచెం స్పీడ్గా అవుద్ది, కొంచెం స్లో అయితే మెల్లగా జరుగుద్ది. అందుకని మన వాళ్ళు ఏమన్నా ఇమీడియట్లీ జరిగి తీరాల్సిందే. ఎంత విశ్వాసం నీది. ఓకే, కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, సాతాను గారు వచ్చి ఏమంటున్నాడు, ఆమె మనలో ఉన్న విశ్వాసాన్ని వాడు ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంటాడు. విన్నారా? కాబట్టి ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకోనమని చెప్పినప్పుడు ఆయన వెంటనే యేసుక్రీస్తు నామంలో ఈ రాళ్ళు రొట్టెలు అవ్వాలని చెప్పాడా? చెప్పండి అన్నాడా? ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించు. సాతాను బలవంత పెట్టిన అపవాది, అవిశ్వాసమునకు కర్త, వాడెంత బలవంత పెట్టినా ఒప్పుకున్నాడా? వాక్యాన్ని సందేహింపజేసేది గుర్తుపెట్టుకోండి మీరు, సాతాను. వాడు ఏమంటాడు తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు సమీరా, ఏం బాగుపడ్డావు? ఇది ఖచ్చితంగా సాతానే. దేవునిని అనుమానింపగలేటట్టుగా చేసేది సాతానే. అంటే వాక్యాన్ని సందేహింపజేసేది ఎవరో. చివరికి ఏమన్నాడు తెలిసేవాడు, ఇదంతా కాదు కానీ నాకు మొక్కే మొత్తం ఇచ్చేస్తా అన్నాడు. అంటే దేవుని వాక్యమును నెరవేరకుండా షార్ట్ కట్ లో వచ్చి ఎవరిని మొక్కమంటున్నాడు? నా మాట వింటున్నారా? దేవుని కాదా, నాకు మొక్కు నీకు ఇస్తానంటున్నాడు సాతాను గారు. మొక్కేతా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, సాతాను గాడు, మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక కార్యాన్ని చేస్తాడని నువ్వు నమ్మితే ఖచ్చితంగా దాన్ని డౌట్ పడేటట్టుగా చేస్తాడు. ఇది నిజమా? అంతేనా? ఓకే, ఇప్పుడు మన చిన్న సన్ని ఉన్నాడు, మొత్తం బ్యాగ్ గీకి సర్దేసుకొని ట్రైన్లో వెళ్ళిపోతున్నాడు అండి. ట్రైన్లో ఒక గొట్టంగాడు కనబడ్డాడు. గొట్టంగాడు కాదు, మంచివాడేలే. కనబడిన తర్వాత అతను ఏమన్నాడంటే, అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నావు, ఏం కథ అంటే, ఎవరో ఉద్యోగం ఉందని చెప్పారు అయ్యారు, అయ్యా అక్కడ పలానా చోట అని. వాడన్నాడు, నాకు తెలిసినోడు ఒకడున్న వాడి దగ్గర చేస్తావు చెన్నైలో అన్నాడు. ఓకేనా? అతడు ఎవడో తీసుకొచ్చి ఇంకొకటి దగ్గర పెడితే, విన్నారా, ఆ ఇంకొకడో దగ్గర చేస్తూ చేస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చాడు. మీరు విన్నారా? వాడి వాడి డ్రీమ్ ఏంటి తెలుసా? సాఫ్ట్వేర్ కంపెనీ లాంటి దాంట్లో చేయాలి. ఖచ్చితంగా అలాంటి దాంట్లోనే చేస్తున్నాడు వాడు. కాబట్టి పిల్లరా, అక్కడ స్టడీనా గీడినా ఇదంతా నథింగ్. ప్రార్థన చేయించుకున్నాడు, వచ్చాడు, రిటర్న్ అయిపోతున్నాడు. అతడు ఎవరో కనబడ్డాడు, ఇంకోటి పరిచయం చేశాడు, అతడు దగ్గరకు వచ్చి చెన్నై వచ్చాడు. అక్కడి నుంచి ఏదైనా చేయటానికి మెల్లమెల్లగా వెళ్ళిపోవటానికి దారి కనబడు. ఒప్పుకోలు, క్యాన్సెల్. ఇంకా నేను ఎవడు చెప్పినా వినేదే లేదు, దేవుడు నన్ను మోసం చేశాడు అని కనుక వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? రమేష్ లాగా, వాళ్ళ నాన్నలాగా భూగోళం అంతా తన చుట్టూ తాను తిరుగుతూ ప్రపంచం అంతా గాలి చెదరగొట్టు పొట్టండి అది. ఇప్పుడు దేవుని పిల్లలైన వారు, దేవుని సేవకులైన వారు, వాళ్ళ యొక్క నడిపింపు వేరు. విన్నారా? ఒక విశ్వాసి అక్కడ ఇవ్వబడిన వాక్యంతో నిలబడి ఉండాలి. ఎలా నిలబడి ఉండాలి? దేవుడు నన్ను ఇక్కడ పంపాడు, పంపాక కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, దగ్గులైన, జలుబులైన, జ్వరాలైన, మరి ఏదైనా ఆర్థిక ఇబ్బందులైనా, గ్యాస్ ఉంది కానీ గ్యాస్ మీద ఏమి లేకపోయినా, పొయ్యి మీద ఏమి లేకపోవటం అంటే ఏంటి? కాబట్టి అంట్లని శుభ్రంగా కడుక్కొని దాని మీద పొయ్యి మీద పెట్టినా దాంట్లో లేకపోయినా దేవుడు వెళ్ళమన్నాడంటే అవుతుంది అంతే. దట్ ఈస్ ఒప్పుకోలు. యువర్ విల్లింగ్. నువ్వు నమ్మావు అంతే. నమ్ముట
అది కూడా మీ వలన అవ్వాలంటది. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. లేకపోతే అక్కడ 10 రోజులు అక్కడ 10 రోజులు పిల్లి 7 ఇల్లు తిరుగుద్దంట. ఎన్ని ఇల్లు? ఎందుకు మరి అది అసలు. నేను చిన్నప్పుడు 2-3 ఇల్లు తిరగటం చూసా పిల్లి. మా ఇంట్లో ఒక పిల్లిని పెంచేవాళ్ళం మేము. మా ఇంట్లో పిల్లిని పెంచవసరం లేదండి, పాలు గీలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. సరే, ఈ 4-5 పిల్లులు వస్తే ఒక పిల్లి మాత్రం తోలనే వెళ్ళేది కాదు. మనమ్మని చక్కగా పిలిచేది, అమ్మా అని పిలిచేదండి. అది మళ్ళీ అది దానికి ఎంత ప్రేమ తెలుసా అనేదండి. అది గుర్తేనా పిల్లి? అది చచ్చిపోతే ఏడిసింది, కుక్క తినేసింది దాన్ని. విశ్వాసం పోయింది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, ఆ పిల్లి ఆడపిల్లి అండి. అది డెలివరీ టైంలో కనపడలే మాకు. ఇప్పుడు 108 ఉంటాయి ఇక్కడ. పోలీసులు చేసేది 109 101 ఏదో ఉందలే నెంబరు. 100 కొట్టాల. ఇప్పుడు 100 కొట్ల పిల్లల్ని ఎదుగు పెడతారండి, తెలుసా మీకు? టోల్ ఫ్రీ నంబర్లు ఉన్నాయి. కాబట్టి మా పిల్లి కనబడలా. ఏం వెళ్ళింది, రాజమమ్మ పిల్లి వచ్చిందమ్మా, పిల్లి పాపం సూటిదమ్మా, పాలు తాగలేదు నీళ్ళు తాగలేదు, కనపడలేదు. చివరికి ఒక రోజు రాలా, అది 2 రోజులు రాలా. మా నాన్నడా పోయింటది లేటో పోయింటదిలే అని. నిజంగా అది పైన ఒక గడ్డి వామి ఉంటే, గడ్డి వామిలో ఒక ఇల్లు ఉండేది మాకు చిన్నది, గేదెలు కట్టేసుకోవటం. ఆ వామిలో పైన ఉంటే పొట్టు, అక్కడ పిల్లలు పెట్టింది, కళ్ళు తెరవలేదని అక్కడే ఉందండి. అది చివరికి వెళ్ళి ఆ గేదెల దగ్గర ఏదో చూస్తా ఉండేటప్పటికి పిలిచింది, అమ్మా నేను ఇక్కడ ఉన్నానమ్మా అని. అమ్మా అంది. చూసేటప్పటికి అది పైన ఉందండి. తర్వాత మెల్లగా మేమే వాటిని చిన్న డబ్బా పెట్టి, అట్ట డబ్బా పెట్టి దాంట్లో దించి మెల్లగా ఏం చేసామంటే మొత్తం దాని ప్లేస్లోకి తీసుకొచ్చామండి. దాన్ని తీసుకొచ్చి పెడితే మళ్ళా 3-4 రోజుల తర్వాత లేదు. అది లేదు, దాని పిల్లలు కూడా. చివరికి నిజంగానే రాజ్యమమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చుంది, వెళ్ళలేదు. ఇక నేను 3 ఇల్లు చూసాను, ఇంకా మిగతా 4-7 ఇల్లు తిరుగుతాడు, మిగతా 7 నాకు తెలియదు. చివరికి అది నడిచేటప్పుడు వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్. దానికి ఒక నియమం అంట. పిల్లికి ఆ నియమం ఎవడు పెట్టాడని, అది ఒప్పుకోలకు తగ్గట్టుగా నేను పిల్లిని నేను ఇలాగే చేయాలి, నేను మారాలంటే మారాలి. పిల్లికున్న జ్ఞానం లేదు మనకి. మాట్లాడలే. ఆ జంతువు పని అదేనండి, దానికి ఉన్న జ్ఞానం లేదు. అది ఒప్పుకోలకు తగ్గట్టుగా, దాని జన్మకి తగ్గట్టుగా చేసి మేము ఎన్ని ఆల్టరేషన్ చేసినా అది మొత్తం మీద 3 ఇల్లు 4 ఇల్లు తిరిగిందండి. అదేందా? ఒకవేళ అలాంటి నియమం ఏమన్నా ఉందా? లేదా? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి, మనము ఏ క్రీస్తుకైతే జన్మించామో ఆయన గుణ లక్షణాలు మనకు కలిగి ఉండాలి. క్రీస్తుని పోలి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద ఉన్నప్పుడు కుమారుడైన క్రీస్తు యేసులో ఉండెను. తండ్రికున్నవన్నీ ఆయన కుమారుడు కలిగి ఉండెను. దేవునిలో ఉన్న చక్కని వరములన్నీ క్రీస్తులో ఉండెను. అయితే ఆయన సాతానును కలుసుకున్నప్పుడు ఆ వరములలో ఏవి దాని ఎదుట వాడా? రాళ్ళు రొట్టెలుగా చేశాడా? పైనుంచి ఉరికేమంటే ఉరికేశాడా? మీరేమంటారు? ఇప్పుడు ఏం భక్తి నీ భక్తి? మన కళ్ళలో ప్రతాప్ ఫుల్గా తాగి తిరుగుతున్నాడు. అసలు నేనేంట్రా ఈ ప్రతాప్ ఇలా చేస్తున్నాడు, బలవంతంగా నెడుతున్నాను నీళ్ళల్లో, వెళ్ళట్లా ఇంటికి. ఇదంతా నాకు తెలిసాయి గారు అంటున్నాడు నీళ్ళల్లో, కళ్ళలోనండి నిజంగానే. అయితే అదే కళ రోజు ప్రసాద్ నేను తినేసాడండి బుర్రలో. దృశ్యమేమో నీది, చేసిందేమో ఫోను ప్రసాద్. ఏ ప్రసాద్? లింగముండ్ల ప్రసాద్. సో ఆ ప్రసాద్ నిజంగానే అతని విశ్వాసాన్ని నెట్టలేకపోతున్నా నేను మారలేదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఏదో రాళ్ళు అయితే వేసాను కానీ నా పిసినారితానో పోలేదని అర్థం. అది నేను ఈ ప్రతాప్ కనబడ్డాడు కానీ రూపం ప్రతాప్ది, లక్షణం ప్రసాద్ది. ప్రసాద్ మీ ప్రసాద్ కాదు, లేని పోని బాధ. కొన్నిసార్లు రూపాలు మార్చుకొని వస్తుంది సాత. సన్ని బాగుంటాడు అనుకో,
సన్ని ఎవడో కత్తితో పొడి చేస్తున్నట్టు కనిపిస్తుంది. వాడు వేషధారి వాడు. నేను అనుకుంటాను ఇంకా ఆన్లైన్ లో తెగ తిట్టేద్దాం ప్రతాప్ని, నరికేద్దాం ఒకవేళ ఏదన్నా తప్పు చేస్తున్నాడేమని. వాడు మోసగాడు కదా, సాతానిగాడు మోసగాడు. మీకు అర్థమైందా? అయ్యగారు మీరు తాగినట్టున్నారని నీకు కళ్ళు వచ్చినా రావచ్చు. మరి చెప్తానికి ఏమన్నా భయపడి అయ్యగారు తాగినట్టు కళ్ళు వచ్చిందని మీరు అంటే రావచ్చు. వాడు మోసగాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, సాతాను గాడిని మరి మీరు గమనించినట్లయితే వాడొచ్చి సవాల్ చేసినప్పుడు ఆ వరములలో ఏది వాడాడా? అది దానికి సంబంధించింది కాదు. కాబట్టి పిల్లరా అలాగున సరిగ్గా మన మాదిరి ఉండాలి. బలహీనులైన క్రైస్తవుల యొద్దకు ఆయన దానిని తెచ్చి ఉన్నాడు. ఆయన అన్నాడు, ఇప్పుడు సాతానును గద్దించి దూరముగా పంపివేయి శక్తిని ఆయన అప్పుడే తిన్నగా కలిగి ఉన్నాడు. అయితే ఆయన ఏం చేశాడు? ఆయన ఎన్నడూ తన యొక్క ఏ శక్తిని కూడా దాని ఎదుట సూచించలేదు. ఆల్రెడీ నింపబడ్డాయి 40 దినాలు ఆయన ప్రార్థన చేసినప్పుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. సాతాను గారు మళ్ళీ మనల్ని గెలకాల, భక్తి ఉందో లేదో చూపించు. నేను చూపిస్తా, ఇది కండరాలు నేను చూపించడానికి. నీ విశ్వాస కండరాలు చూపించు. విశ్వాసం అనేది ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఉంటుందా? నమ్మకంలో ఉంటుంది. దేవుని స్తోత్రం. సాతాను గారు అంటే నీ విశ్వాసం ఎంత బలం ఉందో చూపించింది. నన్ను కుస్తీ పోటీ అది, లేకపోతే చెస్ ఆట కాదే, అది ఒప్పుకోరు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది ప్రజలు కేవలం సిగ్గుపడతారంట. ఎలా సిగ్గుపడతారంటే, దేవుడు మగపిల్లని ఇస్తానన్నాడు, వదిన ఇస్తాడో ఎవడో ఎందుకులే. ఒకవేళ దేవుడు నీకు నిశ్చయిత ఇస్తే ఒప్పుకో, ప్రకటన చేయి. పుట్టలేదనుకో, పుట్టేదాకా చెయ్యి, నింపించేయి, భూమిని నిండిచ్చేయి. ఆమె అంటున్నాడు క్యాండిడేట్. ఎస్, ఒప్పుకోవాలంటే అంతే. ఓకేనా? కాబట్టి పిల్లరా ఇక్కడ సిగ్గుపడతారు. వారు యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తర్వాత వారు బయటికి వెళ్ళి ఆయన ఒప్పుకొనడానికి సిగ్గుపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడే మానేసావు ప్రతాప్, నువ్వు మందు గిందు మానేసిన తర్వాత మళ్ళా స్నేహితుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. స్నేహితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకు చర్చిలో మాత్రం బైబిల్ చదువుతా ఉంటావు, పేజీలు తిప్పేస్తా ఉంటా. ఖాళీ దొరికింది, ఫ్రెండ్స్ అందరూ అక్కడ కూర్చున్నారు. కనీసం ఆటోలోంచి బైబిల్ తెస్తావా? ఎవడో తెమ్మన్న బాటిల్ అన్నా తెస్తావు, కానీ ఏం బాటిల్? ఈ నీళ్ళ బాటిల్ తెస్తే పర్లేదులే. ఏ బాటిల్? అవి సిగ్గు లేకుండా మనం తీసి చూపించినా కలవరపడ్డం లోకంలో. ఆమె పశ్చిమ గోదావరి జిల్లాలో రాజులు అంటే చాలా పెద్ద పేరు మామూలుగా లోకరీత్యా. ఓ రోజు నేను ట్రైన్లో వెళ్తున్నాను, ఒక ఆవిడ అడిగింది, ఆ ప్లేస్ ఇచ్చారు ట్రైన్లో, నేను ఎక్కడికి విజయవాడ వెళ్తున్నాను. ప్లేస్ ఇచ్చిన తర్వాత కూర్చున్నాక, సార్ మీరు రాజులండి అన్నాడు. అవునండి రాజు. అలాగా అండి, అట్లా. దానికి తగ్గట్టు ఎక్కడ మీరంటే బైపాస్ రోడ్ ఐబీఎంఆర్ఓ దగ్గర. ఐబీఎంఆర్ఓ అంటే రాజులే. ఎస్, రాజులే. పిల్లరా వాళ్ళు రాజ మర్యాద చేస్తున్నారు, తినండి, అవి చేయండి, ఇవి చేయండి అని. విన్నారా? వెంటనే ఫోన్ వచ్చిందండి. ఫోన్ రాగానే ప్రార్థన చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఇలా చూస్తుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఒకసారి ప్రతాప్ రాజు అన్నారు అనుకో, నిన్ను ఫోన్ వచ్చినా కూడా ఏం చేస్తావు? మెల్లగా చూస్తావు, ప్రార్థన చేసి నువ్వు పాస్టర్ అనుకో. ఈ టైంలో వీళ్ళు రాజులు అన్నారు, నేను అన్నాను, మళ్ళా ఏం చేయాలి? ప్రార్థన చేయాలని. రాజుల ఎదుట నే సిగ్గుపడక నీ నామమునే కీర్తించెదను. కాబట్టి మన ఒప్పుకోలు కరెక్ట్ గా ఉండాలండి. బయట ఒక రకమైన ఒప్పుకోలు,
ఇక్కడ మాత్రం వీర భక్తుల్లాగా. ఏ భక్తుల్లాగా? ఈరోజు చాలా మంది అలాగే ఉన్నారండి. దేవుని సన్నిధిలో ఎలా ఉంటాం మనం? చెప్పడమ్మా, వీర భక్తుల్లాగా ఉంటాం. ఈ కాలేజీ బ్యాగులో బైబిల్ ఉంటుందా అంటే వద్దమ్మా, మత ప్రచారం అంటారు. దాని తగ్గట్టు నువ్వు కాలేజీ హిందూ కాలేజీ అంట. పిల్లరా, మత ప్రచారం అంటే నువ్వు చదువుకుంటే మత ప్రచారం కాదు. ఎవరన్నా జుట్లు పట్టుకొని లాక్కొచ్చి చదవమంటే మత ప్రచారం. ఇప్పుడు రాజ్యాంగంలో కూడా నేను నమ్మిన దాన్ని నేను చదువుకోవచ్చు, నేను నమ్మిన పుస్తకాన్ని నేను మోసుకెళ్ళచ్చు, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, తప్పులేదు. బస్సులో చదువుకుంటావో చదువుకో, రైల్లో చదువుకుంటావో చదువుకో, అంతేగాని సీటు ఖాళీ చేయించి నేను మోకరించాలి లేదు అనుకోండి. వల్ల ఖాళీ చేయండి నేను ప్రార్థన చేయాలి, అది కాదు అది మరి చేదత్వం, అలా కాదు. కాబట్టి ప్రియరా, మీ ఒప్పుకోదు, మీ హృదయంలో కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎక్కడ కూడా ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు సిగ్గుపడకూడదు. దావీదు అదే అన్నాడు కదా, ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు వచ్చాడు, డైరెక్ట్ గా ఏమన్నాడు తెలుసా? దావీదు, సున్నతి లేని రక్షణ లేనివాడా, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుని గురించి నేను సిగ్గుపడను, యెహోవా పక్షముగా నీ మీద వస్తున్నాను అన్నాడు. పేరేమో సమీరా కదా. సమీరా అంటే ముస్లిం పేర్లలో కొన్ని చూశానండి. అమ్మ మీరు భూవమ్మ అని అడిగారు అంతే. ఎగ్జాంపుల్, మనకు బోలంత మంది సహోదరులు ఉన్నారు. మస్తాన్ బ్రదర్ ఉన్నాడు, తర్వాత మా కోడలు ఉంది రాబియా ఉన్నారు. మాకు అంత కలగలుపులు చాలా నిజమైన వాళ్ళు ఉన్నారు. ఓకే, అదంటే వీళ్ళు ఎలాగో అనుకుంటున్నట్టున్నారులే నన్ను అని చెప్పేసి ఎస్ యా సమీరా ఎస్ క్యూ క్యా హై. పిల్లరా, మనం ఏ పేరును కలిగి ఉన్నామో ఆ పేరును బట్టి ఒప్పుకోవాలి, సిగ్గుపడకూడదు. హల్లెలూయా హల్లెలూయా. సాధ్యమైనంత వరకు రైల్లో రష్ గా ఉంటే తప్ప ఫోన్ ఎత్తి ప్రార్థన చేయడానికి నేను భయపడినాను. ప్రార్థన వలన కూడా ఎంతో మంది పరిచయం అవుతారు నాకు. మళ్ళా లోపల చాలా మంది క్రిస్టియన్ బయటికి వెళ్తారు అప్పుడు దాకా అలా ఉన్న వాళ్ళు. నేను ఎప్పుడైతే ఫోన్ తీసుకొని ప్రభా పలాని ప్రతాప్కి ఆరోగ్యం బాగాలేదంటయ్యా, కడుపు నొప్పిగా ఉందంటయ్యా, జలుబు చేసిందంటయ్యా, ఇలాగే ప్రార్థన చేస్తాను, యేసు నామములో ఇప్పుడే స్వస్థపరచబడిన కాక అనగానే, సార్ మీరు క్రిస్టియన్ అంటే ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడున్నావు? ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి, మనము కలిగి ఉన్న దాన్ని ఒప్పుకోవటానికి సిగ్గుపడకూడదు. అప్పుడు దేవుడు మనలో కార్యం చేస్తాడు. ఇప్పుడు ఎవరో సంబడి మన వాళ్ళే, మనకు రాళ్ళు వేసిన వాళ్ళు, అవి వేసిన వాళ్ళు విన్నారా? వడ్డీలు తీసుకోవడానికి సిగ్గుపడతారా? ఏంటి అంత మాట అన్నావు నువ్వు? కొడతాడు. దానికి మాత్రం వద్దులు ఐదారు చూస్తారు, కానీ లోపల ఇటు బ్యాకప్. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఒప్పుకోలు చేసినప్పుడు ఇది కూడా ఒప్పుకోలు చేయాలి. నీ హృదయాన్ని కూడా దేవుని దగ్గర ఇచ్చేసి వాక్యానుసారంగా నువ్వు సరిగా ఉంటే ఎమ్మటే దేవుడు చేస్తాడండి. ఈ మాత్రం దాచిపెడదాం, ఇది మాత్రం దేవుడు, ఇది కూడా వస్తే దీంట్లో కలుపుకుందాం. ఏది కూడా రావాలి, ఈ గిఫ్ట్ కూడా ఎటు రావాలా? ఆ పక్క దాంట్లోకే రావాలంట. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నువ్వు క్రీస్తును కలిగి ఉన్నది ఏది అని అడుగుతున్నాను. పౌలు గారు ఒక మాట అన్నాడు, మీకు తెలుసు కదా. ఏమన్నాడు? ఎప్పుడైతే క్రీస్తుని గురించి ఆయన తెలుసుకున్నాడో లోకములో ఏవేవి లాభకరములో నిందగా ఎంచుకున్నాడు. పర్వాలేదు అన్నాడు, నష్టపరుచుకున్నాడు. దేవుని ఎదుట మనం సరిగ్గా నిలబడినప్పుడు కొన్ని లాస్ అవుతాం మనం. అప్పుడు ఏం చేయాలా బాబు? చిన్నసన్ని ఏం చేయాలి? లాస్ కాకూడదు. మీ నాన్న అన్నాడు, నాకు తెలియదు నువ్వు దేవుడో దెయ్యమో, నాది లాస్ అయితే ఊరుకోను, జీతంలో ₹1 తగ్గిందా అట్లా కాదు నాన్న, ఇక్కడ కొంచెం ప్రాబ్లంగా ఉంది, క్రిస్టియన్ అని నన్ను తొక్కేస్తున్నారు అన్నాడు అనుకో, తొక్కించుకో అంటే. కానీ నాకు పంపేది మాత్రం ఆపొద్దు.
నేను మా అంతానంటే మానేమంటే కుదరదు, అంతేనా? కాబట్టి పిల్లరా, డోంట్ వరీ, ఒప్పుకోలు కరెక్ట్ గా చేయాలి మనము. నువ్వు ఒప్పుకున్న దాన్ని ఎలా చేయాలి? కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఇబ్బంది అయినా. మరి బాప్టిజం ఎందుకు తీసుకున్నారు మీరు? బాప్టిజానికి పరీక్ష. నువ్వు క్రైస్తవుడైనందుకు పరీక్ష. నువ్వు దేవుని కుమారునివి, కుమార్తెవైనందుకు పరీక్ష. గ్లోరీ టు గాడ్. పరీక్షలో ఒప్పుకుంటేనే దేవుడు కార్యం చేస్తాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, రక్షింపకపోయినా పర్వాలేదు, 10 రోజులు పస్తున్నా పర్వాలేదు, లేకపోతే చచ్చినా పర్వాలేదు, మేము ఒప్పుకున్న దానికి ఎన్నడూ కూడా రాజీ పడం. అమ్మలారా వింటున్నారా? పోయింది జయలలిత, వారసులుగా మీరున్నారు ఇక్కడ తమిళనాడులో. కాబట్టి పిల్లల పాపం ఆమె ఏం చేసింది తెలుసా? తర్వాత అందరికి దాన ధర్మాలు చేస్తుందని చెప్పేసి ఫ్రెండ్ వేసేసిందని తెలిసింది, పేపర్లో చదువుకున్నాలే. కాబట్టి పిల్లలు మీరు దయచేసి వినాలి, ఒప్పుకోలు జాగ్రత్త. ఒప్పుకోలు ఎలా ఉండాలి? దేవుని పిల్లలముగా మనం రోషం కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి. అతి శక్తివంతమైన ఆయుధం షడ్రకు మేషకు అబేద్నెగోలకు అదే. అగ్ని కూడా వారిని ఏం చేయలేకపోయిందండి. మీరు అనుకున్నారు మీరు బలహీనులని, మీ దగ్గర అతి శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. ఎంత కష్టం వచ్చినా దేవుని పిల్లవాడు అనుకోవడానికి మీరు ఒప్పుకోలు కరెక్ట్ గా ఉండాలి. దానియేలు ప్రార్థన మీద పడింది కత్తి. దానియేలుకి దినమునకు 3 మారు ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఓకే, ఇప్పుడు దానియేలుకి ఒక చట్టం వచ్చింది, 30 దినములు, 30 దినములు ప్రార్థన చేయటానికి వీల్లేదు. ఓకే, 30 దినములు ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఎవరికి చేయాలా? రాజుకే. రాజుగారికి జై జై అని కొట్టాలి. ఎన్ని రోజులు? నెల. కానీ ఈ శాసనము రాజు దగ్గర నుంచి వచ్చాక ప్రధానులలో ఇతడు కూడా ఒకడు కనుక ఈయన కూడా సంతకం పెట్టాలి, దానికి శాసనాన్ని పెట్టాలి కదా. ఆ పెద్దలందరూ సంతకం పెట్టకపోతే ఆ శాసనం చెల్లదు, చట్టం రాదు. ఈ చట్టంలో షడ్రకు మేషకు అబేద్నెగో ఉన్నారు, ఇదే చట్టంలో దానియేలు ఉన్నాడు, 4 సంతకం పెట్టారు. సరేలే అన్న. ఇప్పుడు దానియేలు ఏం చేయాలా? 4 రోజులు. కానీ అది తన ప్రార్థనకు వ్యతిరేకంగా ఉన్న చట్టం. నా మాట విన్నారా? తాను సేవించే దేవునికి వ్యతిరేకంగా ఉన్న చట్టం. అది కానీ ఏం చేశాడు తెలుసా? మళ్ళా వెళ్ళిపోయి మేడగదిలోకి వెళ్ళిపోయి, తానున్న గదిలోకి వెళ్ళి యెరూషలేం వైపు కిటికీలు తెరిచి దినమునకు 3 మారు ప్రార్థన. దొరికేశాడు రా దొంగ. వాళ్ళ ప్లాన్ ఏది కదా. ఇప్పుడు దానియేలు పట్టుకున్నారు, ప్రైజ్ ది లార్డ్. సభ ఎదుడికి తీసుకొచ్చారు, రాజు ఎదుడికి తీసుకొచ్చారు. రాజు శాసనాలు మార్చడానికి వీల్లేదు, వేసేయండి సింహాల బోన్లో. ఇదే కదా శాసనం, చట్టం. సింహాల బోన్లోకి వెళ్ళేటప్పుడు ఎక్స్క్యూజ్ మీ, ఏం ప్రార్థన చేయలే అన్నాడా? నువ్వు అంటావా? చేస్తానన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏం జరిగిందండి? ఈరోజు మనకు అద్భుతాలు, కార్యాలు జరగకపోవటానికి ఒప్పుకోలు సరిగా చేయట్లేదు. మనం ఒప్పుకున్న దానికి మనం లోబడాలండి. యు సరెండర్ యువర్ కాలింగ్. నీ పిలుపునకు నువ్వు సరెండర్ అవ్వాలి. దేవుని స్తోత్రం. కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోలకు తగ్గట్టుగా. మన దానం గారు పనులు చేపిస్తున్నాడు కదా, అసలు ఓపెన్ చేయాల్సింది దానం గారు, కానీ ఓపెన్ చేసింది ప్రసాద్ గారు. విన్నారా? ఫస్ట్ నాపరాలకి ఏడుపు మొదలైతే మొత్తం పూర్తయ్యేలాకి ఎంత ఏడుతాడు వాళ్ళు అక్కడ. చేసే మాట్లాడండి, శోకాలు పెట్టాలి అక్కడ జనాలు. ఇంకా
డబ్బులు పోయినారా బాబు, డబ్బులు పోయినారా బాబు, డబ్బులు పోయినారా బాబు. 50,000 పోతే 1,50,000 రావాలి ప్రసాద్కి. ఇప్పుడు ఎంత రావాలి? డబల్. కానీ హిజ్కియా చేసిన దానికి దేవుడు ఆయుష్ని పెంచాడు. ఎంత ఎంత డబ్బులు పెడితే వస్తుంది ఆయుష్? 15 సంవత్సరాల ఆయుష్ ఎంత డబ్బులు పెడితే వస్తుందండి? ఒకవేళ ఈ క్యాండిడేట్కి బాగాలేదనుకో, నిజంగా చెప్తున్నాను, 50కి 3,50,000 వేసినా వాళ్ళ ఆవిడ సంపాదించిన 10 లక్షలు ఉండి ఉంటాయి. ఎంతో 10 లక్షలు అక్కడ పెట్టినా డాక్టర్ ఎత్తుకుపోమంటాడు. 10 లక్షలు ఇటు తీసేసుకుంటాడు. ఇక తీసుకెళ్ళిపోండి అయిపోద్ది అంటే ముక్కులు మూతులు లాగేస్తాడు, అయిపోద్ది. మీ కళ్ళ డైలాగ్ చూసారా? అమౌంట్ ఉందంట ఆ అకౌంట్లో, వీళ్ళకి చెప్పలేదు కానీ ఉందంట. ఉన్నా కూడా ఆయన తీసుకోలేకపోయాడు, ఆరోగ్యాన్ని బాగా చేసుకోలేకపోయాడు. అందుకే నేను దేవునికి భయపడతాను. అందుకే ఆయనకి నేను ఒప్పుకోలు చేసుకున్న దానికి ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాను. ప్రతాపు, నువ్వు నన్ను ఎన్ని చేసినా నేను కాంప్రమైజ్ చేయను అంటే అర్థం ఏంటి? దేవుని మాట లేదయ్య గారు, ఎక్కడున్నాయి గారు, ఏం లేదయ్య గారు, ఇక్కడ అంత సున్నాయి గారు, నువ్వు వంద చెప్పినా కానీ ఇలా కనబడుతుంది అంటాను నేను. ఇన్ని తెచ్చోడా ఏంటి? కొంచెం ఈయనకి బాగాలేనట్టు, నాకు ఏం కనబడట్లేదు, ఇదేమంటున్నాడు, నాకు కనబడుతుంది ప్రతాప్ అంటాడు, నాకు కనబడట్లేదు ఏంటి? నీకు కనబడకపోయినా దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి నాకు కనబడుతుంది. ఇప్పుడు నీ కళ్ళు నాకన్నా రావాలి, నా కళ్ళు నీకన్నా రావాలి అంటే ఆత్మీయంగా చెప్తున్నా. దానియేలు చూసింది ప్రజలు కనబట్ల. ఆయన నమ్మిన వాడెవరో ఆయనకు తెలుసు, ఆయన ఆరాధించేవాడెవరో ఆయనకు తెలుసు, ఆయన పూజించేవాడెవరో ఆయనకు తెలుసు, ఆయన మొరపెట్టేవాడెవరో ఆయనకు తెలుసు. కనుక యథావిధిగా వెళ్ళి దేవుని వైపు తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేసారు. అక్కడ కూడా ప్రార్థన చేసి ఉంటాడు నాకు తెలిసి, విన్నారా? కాబట్టి సింహాల నోర్లోనే దేవుడు మోసేశాడు. శక్తివంతమైన ఆయుధం. మనం ఒప్పుకున్న దానికి అలా నిలబడి ఉంటే దేవుడు కూడా నీ పక్షాన్ని నిలబడి ఉంటాడు. ఈరోజు మనం విజయాలు సాధించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేయలేకపోతున్నాం. ఆమేన్. నీకు అర్థమవుతుందా? మీరు నమ్మిన దేవుడు ఎవరో మీకు తెలియాల, మీరు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారో మీకు తెలియాల, తీసుకున్న తర్వాత మీరు ఆరాధించే దేవుడు ఎంత శక్తిమంతుడో మీకు తెలియాల. నమ్మినట్లయితే సాతాను గాడు వచ్చి మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా అక్కడే నిలబడతాడు. అసలు ఆది సంఘములో ఉన్న వారికి ఉన్న కష్టాలు మనకి ఎక్కడున్నాయంటే, రహస్యంగా కూడా వెళ్ళి ఆ ఆర్సిఎం వాళ్ళు ఆ రోజుల్లో ప్రొటెస్టెంట్లు అనగా వాక్యానుసారంగా జీవించే వారిని, ఆర్సిఎం సిద్ధాంతాలు వ్యతిరేకించే వారిని కొన్ని మిలియన్స్ ప్రజలను చంపేశారండి. ప్రవక్త చెప్పిన 69 మిలియన్ అనుకుంటా నాకు తెలిసి. అయితే ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి, అనేక మందిని చంపేశారండి. కానీ వారు చావునకు కూడా భయపడలేదంట. వారిలో ఉత్తేజపరిచేటటువంటి ఆ పరిశుద్ధాత్మ కోత ఉన్నా కూడా కదలలేదంట. తెలియలేదంట నొప్పి. అర్థం కాలేదా? అంటే ఎంత శక్తి కలిగి ఉన్నారండి వాళ్ళు. ముళ్ళు గుచ్చుకోగానే అయ్యగారు ముళ్ళు గుచ్చుకుంది అయ్యగారు అన్నాడు మన నాదం. తీసే అన్నాను. ఏంటి అయ్యగారు, కాలో ముళ్ళు అన్నాడు. కాళ్ళలో ముళ్ళు తీసే. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని కోసం అంత భారం నీకు లేదే. చిన్నదాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. చిన్న ఒప్పుకోలు. ఎంత ఒప్పుకోలు? మీరు దేవుని నమ్ముకుంటే మిమ్మల్ని సింహాల బోన్లో వేస్తారా? ఇక్కడ ఇంత మాట చెప్తున్నాను, మైక్ పెట్టి వాక్యం చెప్తానా? చెప్తే మనల్ని అందరిని ఎత్తి ఎక్కడ పడేస్తారు? జనవరి నుండి నేను ఒప్పుకోలు చేస్తున్నాను, చేస్తాను చూడండి కావాలంటే. మరి నీకు ఒప్పుకోలు చెప్పి నేను ఒప్పుకోవద్దా? కొంచెం కింద మంచం కింద దాక్కుని వాక్యం చెప్దాం, దుప్పటి కప్పుకొని వాక్యం, ఏం కథ ఇది? నో నో నో, దీపస్తంభం మీద పెట్టాల్సి. కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన మరేదైనా ప్రభు కోసం మనం నిలబడగతాం. అది మంచి ఒప్పుకోలు. అది శక్తివంతమైన ఆయుధం. మనం కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకుంటే అది శక్తివంతమైన ఆయుధం. దేవుని స్తుతి కలుగును గాక. కాబట్టి సిగ్గుపడతాం, సిగ్గుపడకూడదు.
నీవు సాక్ష్యం ఇస్తూ ఉండగా మాత్రమే దేవుడు నిన్ను రక్షించగలడు. ప్రైజ్ ద లార్డ్. నీవు దాని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఇప్పుడు ప్రసాద్ ఏమనాలా, నేను చేయాల్సిన పని నేను చేశాను, ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఆయన చేయాలి అంటే ఎంత బాగుండేదండి. మా మీద బయటం చేస్తాడండి, దానం గారు కత్తితో నరికేస్తాడు, బండ వేసుకొని తలకాయ బాధేస్తాడే నిద్రపోతున్నప్పుడు. అవిశ్వాసులతో చాలా ప్రమాదం. లోపల డైనమైట్ లాగా ఉంటది. ఇంత డబ్బులు పెట్టాను, ఇంత డబ్బు నిద్ర పట్టదు, ఇంకా డబ్బులు పెట్టాను. అంతలోకి ప్రజలారా అని ఎవరు వాక్యం చెప్తారు, దాదాగారు వాక్యం చెప్తా ఉంటారు. ఈ బండ దగ్గర అసలు లింగగుంట్లో రాళ్లతో కొట్టుకుంటారండి. నవ్వు కాదు, నిజమే, నిజం, జోక్ కాదు, సీరియసే. కొట్టుకుంటా ఉంటారు అక్కడ. అంతకుముందే రాళ్ళ వాన కురిసింది అక్కడ. మీకు తెలిసే ప్రసాదాల ఇంటి మీద రాళ్ళు వాన పడింది. ఆ వాన దానగారుల ఇంటి మీద నుంచి వచ్చి పడింది అన్నాడు ఆ మేఘం. విన్నారా? ఇప్పుడే అందుకని రాళ్ళ వర్షం కురిసింది కాబట్టి రాళ్ళు వేశారు కింద. ఆ రాళ్ళన్నీ నా బండ్లుగా మారిపోయింది, నా రాళ్ళుగా మారిపోయింది. ఆమెనా మళ్ళా కోపం వచ్చి దానికి బండలు ఎగుతుంది పైకి. కాబట్టి విశ్వాసము స్థిరంగా ఉంటే బండ లేదు, ఏమీ లేదు, అలాగే ఉంటుంది. క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడితే కంగారు ఉండదు, నీకు స్థిరముగా నిలబడి ఉంటావు. నువ్వు ఒప్పుకోలకి స్ట్రాంగ్ గా నిలబడి ఉంటావు. మంచి నిఖరమైన భక్తి నీలో ఉంటుంది. ఊసరి వెళ్ళలాగా రోజుకో రంగు మారితే అలాగా మన విశ్వాసం మొదటి నుండి ఎలా ఉందో చివరి వరకు ఉండాలా వద్దు? నిజం చెప్పండి, అబద్ధం అండి. ఉండాలా వద్దా? చాలా మంది సేవలోకి గోసి పెట్టుకొని వచ్చేస్తున్నారు, నేను చేస్తానని. వచ్చిన కాడి నుంచి మొదలవుతుంది, పెట్టుకుంటున్నారు జారిపోతుంది గోసి. అంటే విశ్వాసాన్ని పెట్టుకుంటున్నారు, జారిపోతుంది. ఇంకంతే, పారిపోతున్నారు. ఏం చేస్తున్నారు? ఇలా ఉంటుంది అనుకోలేదు సేవ. మరి ఎలా ఉంటుంది అనుకున్నా? ఎలా ఉంటుంది అనుకున్నా? పాయసం తాగినట్టు ఉంటుందా? దేవుడు చెప్పలేదా లోకంలో మీకు ఇది చదవలేదు అనుకుంటారు, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. ఇది చదవలేదు అనుకుంటా, ఎగేసుకొని వచ్చేయటమే సేవలోకి. వచ్చిన తర్వాత దేవుని నామానికి ఏం తేవటం? మార్కాపురంలో మంట పుడితే కొల్లేరులో దాక్కో, కొల్లేరులో మునిగిపోతుంటే ఊపిరాడక ఇంకొక ఊరు ఎగరటం. నో నథింగ్ డూయింగ్. దేవుడు నీకు ఎక్కడైతే చెప్పాడో నీ కాన్ఫిడెంట్ ఉంటే యూ కెన్ గో నౌ. ఎన్ని వచ్చినా కదవడానికి వీల్లేదు. ఇంకా కరువు వచ్చింది, దేవుడు పిలిచాడు, కరువు ఎందుకు వచ్చింది? రాదని అన్నాడా? ఏదా రాదన్నాడా? నాకు చెప్పండి. వాక్యము నిమిత్తం శ్రమ రాదన్నాడా? అంటాను బల్లంటే వస్తుంది. అది కూడా మీకు సింపుల్ గా కొంచెం వస్తే తెలుస్తుంది, అంతేనా? ఒక మాట అంటే యశోద క్రిస్టియన్ అమ్మాయి అంట, కొంచెం దూరంగా పెట్టండి అంటే వస్తుంది. ఆమె పెట్టి చాక్లెట్లు తీసుకోకండి అని కాలేజీలో టీం వర్క్ చేస్తే అప్పుడు వస్తుంది. ఏమొస్తుంది? విశ్వాసం వస్తుందా, కోపం వస్తుందా? మీకు అర్థం కాలేదా? నన్ను సిగరెట్ తాగే బృందం, అసలు ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తమే తప్పు. ఆ సిగరెట్ తాగేవాళ్ళు అనేవాళ్ళు, రే సిగరెట్ తాగకపోతే ఏం మనిషిరా నువ్వు కాలేజీకి వచ్చాక అన్నారు. ముందు ఎలాంటి సిగరెట్లు ఇచ్చారు తెలుసా? కూలింగ్ సిగరెట్లు అని ఒకటి ఇచ్చారండి. అదేదో మరి కూలింగ్ సిగరెట్లు అంటే పిప్పర్మెంట్ తాగినట్టుగా ఉండేది. పిప్పర్మెంట్ ఉంటుంది కదా, చపరిత్తే స్టెప్స్ లాగా ఉంటుంది. అది అలా లాగితే అలా ఉండేది, చల్లగా ఉండేదండి. అక్కడ మొదలెడితే ఎక్కడో తీసుకెళ్ళి ఆపింది అది. దేవుడు మహాకృప, ఊపిలోంచి లాగాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. మాక్సిమం నేను ప్రకాశం జిల్లా రక్షణాపురం పారిపోయింది దేనికంటే, విన్నారా, ఆ దుష్టునికి దూరంగా పారిపోయాను రక్షణ పొందాక. నా రక్షణను కాపాడుకున్నా. రక్షణ కాపాడుకోవడానికి ఎక్కడికి వెళ్ళా? కరువులకైనా వెళ్ళాను, కానీ రక్షణ మాత్రం పోగొట్టుకోవాలా, నా ఒప్పుకోలేదు. చివరికి ఎంత ఎడిట్ అయిపోతారంటే యువకులు, ఇది ఎత్తని ఇది వస్తుందంట. లైవ్ వెళ్తే వెళ్ళిందిలే, నో ప్రాబ్లం.
నిజమండి, దానికి అలా ఎడిట్. బాత్రూమ్ నుంచి పొగలు వచ్చేస్తా ఉంటాయి రైల్లో, బస్సుల్లో లేవులే. విన్నారా? ఎందుకు వస్తాయి పొగ? అది పొగ ఎత్తేనే వస్తుంది, అని పొగ వేయాలండి దానికి రావటానికి బయటికి. ఇంకా దారుణాతి దారుణం అండి. అంటే ఎడిట్ అయిపోతున్నారు. ఇంకోళ్ళకి ఎలా తెలుసా, మందు ఎత్తేనే ముద్ద దిగుద్దంట, లేకపోతే జలుబు చేస్తుందంట. చెప్పాడండి మన కనిగిరిలో ఏసన్నని ఉండేవాడు, తెలుసు కదా మీకు. నన్నేవాడు, తమ్ముడు మానాలని ఉంటుందిరా, 1-2 రాదు అబ్బాయి, కాకపోతే ధైర్యం రాదు అన్నాడు. ఊరిని ఒప్పుకోలు. బాప్టిజం తీసేసుకోవడం, బడిబడి బాప్టిజం తీసేసుకోవటం, మళ్ళీ మెల్లిగా దేదారిపోవటం. హల్లెలూయా. కానీ మనం ఒప్పుకోలు ఎలా ఉండాలి చెప్పండి అండి. చాలా సింపుల్ గా చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు. ఎలా ఉండాలి ఒప్పుకోలు? స్థిరంగా ఉండాలి. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడని చెప్తున్నాడు. నువ్వు సాక్ష్యం చెప్పాలి, దేవుడు నీకు చేయగలడని చెప్పాలి. ఆమేన్. నువ్వు ఎంతో దగ్గరగా ఏడ్చావని కాదు, నువ్వు వేదికను ఎంతో కరుకుగా గుద్దావని కాదు, నువ్వు ఎన్నో మంచి కార్యాలు చేసావని కాదు, నిన్ను రక్షించినది అది నీ విశ్వాసమే. నువ్వు దాన్ని ప్రకటించాలి. నీ విశ్వాసాన్ని అనౌన్స్ చేయాలండి, ప్రకటించాలి. అక్కడ నా విశ్వాసాన్ని ఎక్కడైనా ప్రకటిస్తాను. ప్రతాప్ అంటాడు, ఏంది అయ్య గారు మనకి ఇన్ని కష్టాలంటే, ఏం లేదు నాకు కనపట్లేదు అంట. ఉంటాయి, నాకు తెలియదు, నువ్వు ఎంత చెప్పినా ఉంటాయి, కానీ నాకు కనపట్లేదు అంటాను. ఎందుకంటే నాకు దేవుడే కనపడుతున్నాడు, దేవుని వాగ్దానమే కనబడుతుంది. మీకు అర్థం కాల? మీరు అనుకుంటారు అయ్యగారిని ఎలాగైనా దేవుడు బాగా వాడుకున్నాడు. ఏం లేదు, నా నమ్మకమే. వాడుకోవడానికి వాడుకోలేకపోవడానికి చిన్న తేడా. ఇది నేను రక్తం అంటున్నాను, మీరు నీరు అంటున్నారు. నిజంగా నీకు నీరే, నాకైతే అది రక్తం అంటాను. అది దేవుడు చెప్పాడు కాబట్టి. మీకు అర్థం కాలేదా? దేవుడు ఒకటి చెప్పాడు కాబట్టి దాన్ని నేను నమ్ముతున్నాను. 100% నమ్ముతున్నాను, నో డౌట్. కరువైనా, ఖడ్గమైన, ఉపద్రవమైన, మరి ఏదైనా మనం కథలు చెప్పమంటే భలే చెప్తాం. నోవాహు తాత కాడి నుంచి మొదలు పెడతాం కథలు. ఆ నోవాహు తాత విశ్వాసం మన దగ్గరికి వచ్చేటప్పటికి అది నోవాహు కానీ నాకా? దానియేలు గురించి ఇంత బాగా స్టోరీ చెప్తాం, బల్లలు గుద్ది. మన వాళ్ళు తగ్గుద్దేస్తున్నారు బల్లలు. నేను గుద్దడానికి ఇది ఏమన్నా ఉంటుందా? గుద్దకు ముందే గాలికే ఎగిరి అక్కడ పడుతుంది. అందుకే నేను కూడా గట్టిగా గుద్దాలని మంచిది ఒకటి తెద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు సేవకుడు అంటేనే గుద్దాలంట బల్లని, లేకపోతే ఊపి రాదంట. అంతేనంటారా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, నువ్వేదో చేయటం కాదు, నువ్వు ఏ కార్యాలైనా అక్కడ నువ్వు కొట్టడం కాదు, ఏడవడం కాదు, వేదికను తట్టడం కాదు, నీ విశ్వాసాన్ని ప్రకటించాలి. నీవు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో నుండి అది వస్తున్నట్లయితే ఆయన నీ ఒప్పుకోలుపై విజ్ఞాపన చేయుటకు తండ్రి కుడి పార్శ్వమున పని చేస్తాడు. యోబు అన్నాడు, ఏమన్నాడు? తాను నమ్మిన దాని మీద నిలబడ్డాడు. ఇప్పుడు యోబుతో చేయించాల్సిన పని ఏంటంటే కాని మాట మాట్లాడించాలి. ఏం మాట్లాడించాలి? సాతాను పని ఏంటి? దేవుణ్ణి నమ్మకుండా చేయాలండి. అంటే దేవుణ్ణి దూషించాలా? నా మాట వింటున్నారా? ఏం చేయాలా? దేవుణ్ణి దూషించేటట్టుగా చేయాలా? ఆస్తి పోయింది, సంతానం పోయింది, నా మాట విన్నారా? ఆరోగ్యం పోయింది, స్నేహితులు వచ్చి గుచ్చి చంపుతున్నారు, మనశ్శాంతి పోయింది. ఇంకా మనశ్శాంతి పోయి తలనొప్పి వచ్చినప్పుడు కొద్దిగా టీ పెట్టి అమ్మా అని అడగాల. ఎవరిని? ఇంకెవరుంటారు ఇంట్లో? టీ పెట్టే అమ్మాయి ఉంటారు. ఎవరుంటారు? ఎవరు టీ పెట్టేది? మాకు ఎక్కడైతే టీ పెట్టేది, ఏమో టీ పెట్టమ్మా అని అంటే ఎంతకాలం నువ్వు దేవుని ఎదుటి నమ్మకంగా ఉంటావు? బియ్యం గింజలు లేవు, వడ్ల గింజలు లేవు, కందిపప్పు లేదు, ఉల్లిగడ్డ లేదు, తక్కాలు లేదు. దేవుడు నిజంగా నిలమన్నాడా? అనలేదులే. ఇంకా దేవుని దయ, ఇంకా అలాంటిది రాలేదు మనకి. ఇంకా దేవునికి స్తోత్రం. మీరు అన్నదేమో అమ్మగారని ఇలా చూస్తారేమో, ఆమె భయపడదు. పిల్లరా అంటే అవన్నీ మేము దాటుకొని వచ్చాను, రక్షణపురంలో దాటుకొని వచ్చాను. కరువులో రోజుకు 10 టీలు తాగాం. మేం కాదు, అందరికీ.
దేవుని స్తోత్రం. అంటే మేము సింహాన్ని ఎలుగుబంటిని చంపాం కాబట్టి ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఇప్పుడు అందుకే నేను సన్నికి చెప్తున్నాను, నా విశ్వాసానికి మీ విశ్వాసానికి కలవదు. మీ విశ్వాసం ప్రారంభం, నా విశ్వాసం. నేను పైన ఉన్నాను, వీళ్ళు ఇక్కడ ఎక్కుతున్నారు. ఎక్కేవాడికి ఎలా ఉంటది? పైన కూర్చున్నవాడికి నవ్వుతా ఉంటా, ఏంది రాది ఎక్కటం, ఏం పద్ధతి రాది అని. కింద ఉన్నవాడికి మండుద్ది. ఏంటి ఇంత జోకులు ఎత్తాడేంటి మా నాన్న? ఏంటి అసలు ఏమనుకుంటున్నాడు? నేను ఇక్కడ మండిపోతుంటే ఆయన మజా తాగినట్టుగా మాట్లాడతాడేంటి అక్కడ? ఎక్కినోడికి కింద నుంచి ఎక్కేవాడికి తేడా లేదా? 1వ తరగతిలో జోనల్ ఆటగాడిని జాయిన్ చేస్తే అంటాడు. మనం ఇవన్నీ రాసాం కాబట్టి మనకి అది ఇలా పట్టుకొని అసలు బొమ్మ మాకు పంపింది. అదే సార్, ఆడి ఇంటికాడు ఎంత యాక్టివ్గా ఉంటాడో, ఎంత సంతోషంగా ఉంటాడో వాడు. నిన్న సైకిల్ తొక్కెత్తుంది, తెగ తొక్కేస్తున్నాడు ఇలాగా. స్కూల్లో బోర్డు పట్టుకుని వాళ్ళందరికి ఆడు వంతు అనమాట, అందరు చెప్పాలా. పాపం ఆడి బాధ ఏంటంటే ఫస్ట్ ఆడనే పెట్టారండి, ఆ అక్షరం ఇచ్చారు ఆడికి. ఏ అక్షరం ఇచ్చారు? నోరు కూడా ఆవాడు పెట్టాడు ఆడు. అక్కడ బెల్లం నొక్కగానే తక్కువని మోగాలన్నమాట. అప్పుడు ఆ టీచర్ టింగ్ అని అని పరిగెట్టాడు. ఇంకా ఆ డ్యూటీ అనాల. ఇప్పుడు మనకి ఎలా ఉంటది అన్న. ఇప్పుడు సన్నీ ఉన్నాడు, పెద్ద సన్నీ. వాడు స్కూళ్ళు కాలేజీలు చదివాడు. రేపొద్దున ప్రియదర్శిని వేసినప్పుడు స్కూల్లో ఉంటది. అన్న రాలే సన్నీ అన్న లేడా, డాడీ ఎక్కడికి వెళ్ళాడు మమ్మీ. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే ఈ చిన్న విశ్వాసంలో ఉన్న వాళ్ళకి మంట పుడుతుంది. పైరెక్కి మనం నవ్వుకుంటాం, చూడు ఎలా వస్తుంది ప్రియదర్శి. బికాజ్ వై? ఆ తర్వాత ఇంట్లో బుడ్డోడు ఉన్నాడు అనుకో, అప్పుడే పుట్టాడు కాబట్టి ఆడికి అన్ని ఈ కేకులు బిస్కెట్లు ఆడు తింటాడు. ఆడు కింగ్లా కూర్చొని ఇలాగంటాడు, ఏంటని పలకలా ఇసిరేసి, బ్యాగ్లు అలా ఇసిరేసి, చిట్ట పట్టలాడతా మూల కూర్చొని ఏడుతా కూర్చుంటారు. కారణం ఏంటంటే ప్రారంభ విశ్వాసంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పైకి ఎక్కిన వాడికి ఎలా ఉంటది? మనం ఇప్పుడు నవ్వుతున్నాం, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అక్కడ. నిజంగా తల్లిదండ్రులు పిల్లలు స్కూల్లో చదువుకునేటప్పుడు ఏడితే నవ్వుతారా? తల్లిదండ్రులు కూడా ఏడుతారు? నిజం చెప్పండి. ఏడవరండి, నవ్వుతారా? మా బాబుగా నవ్వుతా ఉంటాడు. ఈ అమ్మాయి ఇంట్లో అందరిని కొడుతున్నాడు కానీ అక్కడ ఇలా ఉన్నాడని చెప్తాడు ఆడు. వాడు చూసి ఫోటో తీసుకొచ్చి మాకు చూపించి నవ్విస్తా ఉంటాడు ఆడు. ఇంట్లో పెద్ద రౌడీ మా మనవడు జోన. స్కూల్లోకి వెళ్ళేటప్పటికి అని ఇలా కూర్చున్నాడు, ఏ అనే కాదు. కాబట్టి పిల్లరా, విశ్వాసములో మంచి ఒప్పుకోలు చేసి విజయ రంగంలో ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు. ప్రారంభంలో ఉన్నవాడికి ఎలా ఉంటుందంటే పరిస్థితి దిగజారిన స్థితిలో ఉంటుంది. అలాంటి వారిని బలపరచడానికి సేవకులు ఉన్నారు. విశ్వాసము వినుట ద్వారా కలగదు. అందుకే బైబిల్ వినాలా, బైబిల్ చదవాలా, బైబిల్ వినాలా, దేవుని యొక్క సన్నిధికి రావాలా. అప్పుడప్పుడు తలుక్కులు మెరితే ఉన్నది విశ్వాసం. ఆమె పాపం భాగ్యం జ్వరంతో బాధపడుతుందండి. ఇప్పుడు మనోడు ఏం పేరు, మీ బావగారు ఏమి అనకపోయినా జ్వరం అంటుందంట. మొన్న ఇంట్లోంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను అన్నాను, అమ్మ లేడా ఆయన పెద్ద, ఇప్పుడు ఆయన ఏం అనడా అన్న. ఫోన్ చేస్తున్నారు కదా, రాత్రి 11 కదా, ఇప్పుడు ఏం అనడా అంటే బాగలేనప్పుడు ప్రార్థన చేయించుకోమంటాడు అయ్యగారు. మరి ప్రార్థనకి వెళ్ళమన్నప్పుడు ఇది ఎక్కడ కోలా అంటే హాస్పిటల్ తీసుకెళ్తే డబ్బులు అవుతాయని. అవుతుందేమో, పని అవుతాయని చేయించుకో ప్రార్థన చేయించుకో. ఇదేం ఒప్పుకోలు ఆయన, ఇదే ఒప్పుకోలు. కన్నులు తిన్నా రావాల్సిందే దేవుని సన్నిధి. నువ్వు బాప్టిజం అసలు ఒప్పుకోలంతా బాప్టిజం తీసుకునేటప్పుడే ఉండాలి. బాప్టిజం తీసుకున్నాక మళ్ళీ తుస్సు అంటే ఎలాగా? ఒప్పుకోలు ఎప్పుడు ఉండాలి? నేను కూడా చిన్న పొరపాటు చేశానండి. ఏం పొరపాటు చేశానంటే బాప్టిజం తీసుకోముందు ఇవన్నీ చెప్పేయాల్సింది. నీకు అర్థమైందా? బాప్టిజం ఇచ్చే ముందే అన్ని పరిస్థితులకి తట్టుకుంటారా లేదా అనే విషయాన్ని చెప్పాల్సింది.
చెప్పలేదు మనం. ఇప్పుడు అవునా అంటున్నాడు ఈయన. మెల్లగా వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని చక్కగా ఆటో ఎక్కించి, ఆటో కాదు వ్యాన్ ఎక్కించి అక్కడెక్కడ నీళ్ల తొట్టు ఉంటే కరోనా దెబ్బకి సత్తామేమో అని తొందరగా బాప్టిజం తీసుకుంటే పరలోకానికన్నా వెళ్ళిపోతామేమో అని మంచి మూమెంట్ లో తెగ చెప్తున్నారు జనాలు. ఈ కరోనా బాప్టిజం తీసేసుకున్నారు. ఇప్పుడు ప్రార్థనకు రావాలంటే ఏం చేస్తాడంటే వాళ్ళ బావ కర్ర తీసుకొని, మరి కర్ర దెబ్బకే నువ్వు భయపడితే పరలోకానికే వెళ్తావమ్మా. కరువైనా ఖడ్గమైనా పరలోకానికి మనం వెళ్ళటానికి ఏం చేయాలా? మంచి ఒప్పుకోలు కలిగి ఉండాలి. నా మాట విన్నారా? కలిగి ఉండాలా లేదా? కాబట్టి ఈరోజు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, దేవుని దగ్గర ఒప్పుకునేటటువంటి సమయంలో మనం నీరు గారిపోతున్నాం. కొంతమంది అంటారు, మా ఆవిడ వెళ్ళొద్దని ప్రార్థనకు మానేశాను. ఇది ఎక్కడ పోలా? మీ ఆవిడ వెళ్ళొద్దంటేనే ప్రార్థన మానేస్తే మీ ఆయన అంటే మళ్ళీ గొడవ అవుతుంది. ఎందుకు వచ్చింది గొడవ? మీకు అర్థం అవ్వలేదా? మా ఆవిడ ప్రార్థనకి వెళ్ళొద్దండి. మీ ఆవిడ వద్దంటే ఆగిపోయినాడు, నువ్వు పరలోకానికి ఏం వెళ్తావు? అసలు బాప్టిజం దేనికి? సంఘ సభ్యత్వానిక? బాప్టిజం దేనికండి? సంఘ సభ్యత్వానిక కాదే, నిత్య జీవం కొరకు బాప్టిజం. చాలా మంది ఒకవేళ తప్పుగా చెప్తున్నారేమో. బాప్టిజం అంటే భూ సంబంధమైనది కాదండి. భూ సంబంధముగా నీవు పరలోక సంబంధం అని గుర్తుగా అక్కడ నువ్వు తీసుకున్నావు. అలాగప్పుడు నువ్వు ఎక్కడ సాక్షిగా ఉండాలి? దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఆయన తరపున సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోల్ని నువ్వు ఖచ్చితంగా పాటించాలండి. ప్రైజ్ ద లార్డ్. నా మాట విన్నారా? పాటించాలో వద్దండి. ఆమేన్. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీవు నోటితో ఒప్పుకొని మరియు నీ హృదయం నుండి అది వస్తున్నట్లయితే ఆయన నీ ఒప్పుకోలుపై ఆయన నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీవు ఒప్పుకోని వరకు ఆయన నీకు ఒక్క పని కూడా చేయడం. అప్పుడెప్పుడో బాప్టిజం తీసుకున్నాను అయ్య గారు. కాదు, నువ్వు రా దేవుని మందిరాన్ని. ఇంకా చాలా మంది వస్తానంటుంటే ఇక్కడ నేను ఇబ్బందికి గురి అవుతున్నానండి. అసలు మీ వరకే ఇబ్బంది అవుతున్నాను. రోజు కింద ఉన్న వాళ్ళ కోసం, చుట్టుపక్కల వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది వారికి ఎలా ఉండకూడదు? నా మాట విన్నారా? అభ్యంతరకరంగా ఉండకూడదని నేనేం చేస్తున్నాను తెలుసా? ప్రార్థన చేస్తున్నానండి. హల్లెలూయా. ఎందుకని? నేను ఒకటే అంటున్నాను, ప్రభా మేము స్వేచ్ఛగా ఇదేంటి? ఓకే రైట్. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, మనం ఒప్పుకోలు గట్టిగా ఉండాలి. మీరు వస్తున్నారు, గాడ్ బ్లెస్ యూ. ఇంతమందే ఉన్నారని నేను చెప్పానండి. మహా అంటే 10-15 మంది ఉంటారు. ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు. ఎక్కువైతే వాళ్ళకి ఎక్కువ అవుద్ది. వాళ్ళకి రెండు కారణాలు చెప్తారు. ఒకటి అద్దెంలా పెంచాలి. ఏం చేయాలా? వాళ్ళకి బయటికి ఎవరికి ఇబ్బంది కాకూడదంటే మనం ఏసీ కూడా పెట్టుకున్నాం. ఓకేనా? ఈ ఇరుకులో ఏసీ పెట్టుకొని ఆరాధిస్తున్నాం దేవుణ్ణి. నాకు కోపం వస్తుందంటే కోపం రాదా? కళ్ళు పళ్ళు ఏసీ పెట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? బొమ్మని గాల్లో వస్తాం. లింగంగుంటలో చాలా బాగుంటుందండి. ఎంత గట్టిగా అరిసినా ఎవరిని కొడతాడు మూతి మీద. ఇప్పుడు నువ్వు అరువు ఇక్కడ వదులుకున్నావు, చూద్దాం 10 రోజులు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళకి స్వేచ్ఛగా ఉన్న చోట దేవుని పని ఎందుకు జరగట్లేదని నేను అడుగుతున్నాను. ఇక్కడ మనం ఇరుకులో ఉన్నామో, ఇబ్బందిలో ఉన్నామో, ఆమె ఆయనను ఆరాధిస్తున్నాం. దానికోసం ఎన్నో ఆల్టర్నేటివ్ చేసుకుని ఆయనను ఆరాధిస్తున్నాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. నేను అనుకున్న ఇంతవరకే ఉంటారు, సరిపోతారని. మెల్లిగా పెరుగుతా ఉంటే ఏం చేస్తాం? ఇంకా దేవుడు కృప అది, అంతే. కాబట్టి ఖచ్చితంగా మనం కార్యం మొదలెట్టాల్సింది. కానీ యెహోవా ఏరి ఆయన చూసుకుంటే ఒప్పుకోలైతే చేయాలి. మనం ఒప్పుకోలైతే చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒప్పుకోలు చేయకపోతే ఒక్క కార్యం కూడా చేయాలండి దేవుడు. మరి దేవుడు నీకు విశ్వాసాన్ని కలిగించాడు అనుకో, నువ్వేం చేయాలి? ఆటో కొంటానన్ను, కొన్నావు, గుడ్. అంతేనా?
ఇప్పుడు నాదే ఒప్పుకోలు ఆగిపోయింది, కొన్ని ఉన్నాయి. వ్యాన్ కొంటానని కొనలేకపోయాను. కొంటావులే అంటావా? ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఎస్. కానీ ఒకటి నా ఆలోచన ఏంటంటే, మిమ్మల్ని ఇక్కడ ఇరుకుని పెట్టి స్వేచ్ఛగా మనం దేవుణ్ణి స్తుతించటానికి చక్కగా స్తోత్రములతో సంగీతములతో ప్రభుని స్వేచ్ఛగా మనం ఆరాధించగలిగే స్థానానికి మనం వెళ్ళాలి. లింగంగుంట్లు కూడా ఫస్ట్ నేను అలాగే పెట్టానండి. లింగంగుంట్లు ఎలాగంటే చిన్న రేకుల షెడ్, మీకు తెలుసమ్మా? పాత మందిరం నీకు తెలుసా సన్ని? గుర్తుందా? ఓకే, ఆడు చిన్న బుడ్డోడు. సో ఒక తాటే కదండి, ఇక్కడ పరదేశి కూడా ఉన్నాడు. తాటే కాదు, ఇది రేకులండి. ఆ రేకుల దాంట్లో చిన్న దాంట్లో మేము ఆరంభించాం. పరదేశీలందరితో కలుపుకొని 8 మంది 9 మంది అండి. నాకు తెలిసి ఫస్ట్ నేను అక్కడ బాప్టిజం ఇచ్చింది 8 మందికి, విన్నారా? కాబట్టి అలాగన మనం కొడతానే ఉన్నాం. 7 మంది వెరీ గుడ్ ఉన్నాడు ఈ క్యాండిడేట్. కాబట్టి బాప్టిజం, కాబట్టి ప్రియారా అక్కడ బాప్టిజం ఇచ్చాం. దేవునికి స్తోత్రం. ఆరాధన అక్కడ చేస్తానే ఉన్నామండి. ఎప్పుడు కూడా డల్ అవ్వాలా మేము. కొట్టుకుంటా ఇప్పుడు ఇంత మంచిగా ఆరాధించుకునే కృపను దేవుడు ఇచ్చాడు. ఇంత చక్కగా చేసుకునే కృపనిచ్చాడు దేవుడు. ఓపిక కలిగి ఉండాలి. ఒప్పుకున్నా నాకు చెన్నై కూడా నాకేం భయం లేదండి. నాకు చిన్న వాటి నుండి స్టార్ట్ చేశాను కాబట్టి నాకు గొప్ప ఆనందం. ఈరోజు మనోడు అంటున్నాడు, వస్తాడు ప్రతాప్, అయ్యగారు మా ఇంట్లో సరిపోవట్లేదులేండి అయ్యగారు. మొన్న రాము గారికి బాప్టిజం ఇచ్చాం కదా, వాళ్ళ ఫ్యామిలీ అంతా, వాళ్ళ పిల్లలంతా, వాళ్ళ బంధువులు కూడా తెస్తున్నాడని. ఇప్పుడే వేరే రూమ్ తీసుకున్నాడండి హాస్పిటల్లో. దేవుని మహాకృప. మన వర్తమానం ప్రబలేటటువంటి టైంలో ఉన్నాం. వెళ్తుంది వర్తమానం, వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చెన్నైలో ఎవరు ఉండరు అనుకున్నాను నేను. మా ఇంటి వరకు కూడుకుందాం అన్నట్టు. మీరు 2 కుటుంబాలు మెల్లగా పెరుగుతుంటే మనం ఏం చేయగలుగుతామండి? ఇరుకులో దేవుడు విశాలతనిచ్చేటప్పుడు మెల్లగా వెళ్తా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అన్నాడు, ఈ దినమున ప్రజలు వారు బయటికి వెళ్ళి ఇలా అంటారు, సరే నిన్న రాత్రి నాకు బాగున్నది, అయితే ఈ రోజు నాకు అసలు ఏమీ బాగలేదు, దాన్ని నేను కనీసం తట్టుకోలేకపోతున్నాను. అప్పుడే ఖచ్చితంగా నీ ఒప్పుకోలను పోగొట్టుకొని తిన్నగా పడిపోతావు. ప్రసాద్ బ్రదర్ నాకు అదే చెప్పాడు. ఏమీ తగ్గలేదన్నా, నువ్వు ఒప్పుకోవయా, తగ్గుద్ది అన్నాడుగా దేవుడు. యు బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నీకు ముందే మైండ్లో అనుమానం పెట్టుకుంటే ఎలా జరుగుద్ది? నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి నువ్వు ఎవరన్నది లెక్క కాదు, నీవు ఎంత పరిశుద్ధుడివైనా లెక్క కాదు, నీవెంత దైవభక్తి గలవాడివైనా లెక్క కాదు, నీవు ఒక సేవకుడివైనా, యాజకుడివైనా, బోర్డు సభ్యుడివైనా, మరి ఎవడైనా సరే, విన్నారా, నీవు ఇక ఎంత మాత్రము క్రైస్తవుడు కాదని చెప్పడం ప్రారంభించగానే నీవు ఒక క్రైస్తవునిగా నీ ఒప్పుకోలు కరెక్ట్ గా నిలబడు. ఎంతమంది నిన్ను అవహేళన చేసిన, జరగలేదని చెప్పినా, నువ్వు అన్నది జరగలేదని చెప్పినా, బీ స్టిల్, నువ్వు అలాగే నిలబడు. బోధన వాగ్దానాల్లోనే దేవుడిచ్చింది. నేను దాని మీద నిలబడ్డానండి. ఎందుకంటే ఆయన మనిషి కాదు మాట తప్పడానికి, ఆయన మనిషి కాదు మోసం చేయడానికి. ఆయన దేవుడు. ఆయన దేవుడని నేను నమ్మాను. ఆయన చేసిన కార్యాలు చూశాను కాబట్టి ఐ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి స్తోత్రం. ఇక అంటున్నాడు, నీ ఒప్పుకోలు ద్వారా మాత్రమే నువ్వు రక్షించబడతావు. ఒప్పుకో, నువ్వు కలిగి ఉన్నదాన్ని. వదిలేవా, ఒప్పుకోలు, అయిపోయినట్టు. కొంచెం అవిశ్వాసం వచ్చిందా, అయిపోయినట్టు. పట్టుకున్న తాడు పైకి వచ్చేదా గట్టిగా పట్టుకో. కొద్దిగా వదిలేవా, ఇంకొంచెం లూజ్ చేసుకున్నావా, దేవుడు బయటికి రమ్మన్నాడు, నువ్వు వచ్చేదా గట్టిగా పట్టుకో, పైకి రా, గెట్ అప్. విన్నారా? బయటికి రా. ప్రైజ్ ద లార్డ్. నీ ఒప్పుకోలు ద్వారా మాత్రమే నువ్వు రక్షింపబడగలవు. అదే దేవుడు మానవుని హస్తాల్లో ఉంచిన అతి శక్తివంతమైన ఆయుధం. నెంబర్ 1 ప్రార్థన, రెండవది ఒప్పుకోలు. దేవుని స్తుతి కలుగును గాక. నీ ఒప్పుకోలు గట్టిగా కలిగి ఉండండి. ఆమేన్. నీవు నమ్మిన దాన్ని అనౌన్స్ చేయి. ఏం చేయాలా?
అబ్రహాం పేరు మార్చుకున్నాడండి. అసలు పేరేంటి? అబ్రాం. ఆయన అనేక మందికి తండ్రిగా ఉండులాగున దేవుని పేరుని దాంట్లో కలుపుకొని అబ్రహాం, దేవుడు తన ఇంట్లో కలుపుకున్నాడు అబ్రహాంని. శారాని తన ఇంట్లో కలుపుకున్నాడు. ఆమె రాజకుమారి. ఆమె అనేకులు అనుకొని ఉంటారు ఈ ముసలోళ్ళకు పిచ్చి ఎక్కింది అని. పిల్లలు లేకుండా తండ్రి అని అంటాడేంటి? ఈ పేరు పెట్టుకున్నాడేంటి? ఆవిడేంటి రాజకుమారి అని పేరు పెట్టుకుంది? ఫలానా పేరు పెట్టుకున్నారేంటి? అనేక జనాలకి మీరు ఎలా తండ్రి అవుతారు? అర్థమైందా? అప్పటికి ఎవడూ లేదు, ఏ ఫెయిత్ లేదు. అక్కడ శూన్యంగా ఉంది, అక్కడ నిరాశగా ఉంది, అక్కడ సమస్తము జీరోగా ఉంది. బట్ అబ్రహాం నమ్మాడు. నమ్మడమే కానీ పేరు మార్చుకొని ఎవరో వచ్చి ఓ అబ్రహాం అంటే, నా పేరు అబ్రహాం కాదు, అబ్రహాం. ఓ షారాయ్, నా పేరు షారాయ్ కాదు, షారా. ఎవరు చెప్పారు మీకు? యెహోవా, దేవుడు చెప్పాడు. దేవుడి నామానికి మహిమ కలుగును. సిగ్గుపడ్డారు ఆ పేరుని బట్టి? ప్రతాప్ అనే పేరు దేవుడు క్రిస్టియానిటీ నేమ్ ఒకటి పెట్టాడు అనుకో ప్రతాప్కి. ఆ పేరుని బట్టి ఆనందిస్తావా? ఆటో మీద కూడా రాసుకోవాలి ఆ పేరు. నా మాటని మరి కాదు. అందుకని మిమ్మల్ని ప్రతాప్ సింగ్ అన్నాను కానీ ఏమైనా క్రైస్తవ పేరుతో పిలుస్తున్నానా? కన్నడ ప్రతాప్, తమిళనాడు ప్రతాప్, అంతేనా? కన్నడ ప్రభాకరు, తమిళనాడు ప్రభాకరు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ప్రతాప్ ఫోన్ చేయగా నేను ఏం ప్రతాప్ సింగ్ అంటారు. నా పేరు సింగ్ కాదయ్యా. రఘు ఏంటంట వాళ్ళ నాన్న సినిమాలో ఇది థియేటర్లో పనిచేసేవాడు అండి. ఎవరు? ప్రతాప్ వాళ్ళ నాన్న. థియేటర్లో పనిచేస్తుంటే ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా రిలీజ్ అయినప్పుడు కన్నదంట వాళ్ళ అమ్మ. అందుకని వెంటనే అది చూసి వచ్చి నా కొడుకు పేరు ప్రతాప్ అన్నాడంట. విన్నారా? వీళ్ళ తమ్ముడు ఉన్నాడే, వాళ్ళ తమ్ముడు పుట్టినప్పుడంట వాళ్ళ తాత కృష్ణరాజు సినిమా రారాజు అనే సినిమా చూసి వస్తున్నాడంట. ఒకరోజు నాకు కనపడ్డాడు, ఆకువీడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటనంటే ఈ రోజు శుభవార్త స్వీట్ తీసుకొని ఎత్తున్నాడు. ఏంటి కథ అంటే నాకు మన్మాడు పుట్టాడు అన్నాడంటే. ఓకే, వెరీ గుడ్ అని చెప్పాం. ఏం పేరు పెడతావో అన్నాడు మా నాన్న. రాజా సినిమా నుంచి వచ్చాడు. నా మాట విన్నారా? కాబట్టి ఇది కాదు, ఇది దేవుని చేత పెట్టబడిన పేరు, దేవుని ప్రజలనే పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చూసి ప్రతాప్ అని ఇంటికి నీకు ఎలా పెట్టింది అమ్మ ప్రతాప్ అని? మీ నాన్న పెట్టి చూసుంటాడు, ఏదో సినిమా చూసుంటాడు తమిళ్లో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మన పేరు దేవుని దైవజనులు దేవుని పిల్లలు అన్నట్టుగా ఉంటే ఆ పేరును బట్టి మనం ఆనందించాలి. నా పేరు జాన్. జాన్ అనగానే ప్రతి కాలేజీలో, నేను అనేక కాలేజీల్లో చదువుకుంటే ప్రతి కాలేజీలో జాన్ అంటే ఫిక్స్డ్ గా వాళ్ళకి ముద్ర క్రిస్టియన్ అని. ఆ పేరును బట్టి నేను చాలా ఆనందించాను. కొన్నిసార్లు నాకు కొంచెం ఇబ్బంది కలిగిందండి. ఎలా ఇబ్బంది కలిగిందంటే కొన్ని కళాశాలల్లో మొత్తం రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ అక్కడ జాన్ అనేటప్పటికి వాళ్ళు చాలా కొంచెం ఒక ఇన్సల్ట్ గా చూసేవాళ్ళు, తక్కువగా. విన్నారా? వాళ్ళు క్రిస్టియన్ కి ఒక పేరు పెట్టారు, డేవిడ్లు అనేవాళ్ళు అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా డిఎన్ఆర్ కాలేజ్ సైడ్. విన్నారా? అంటే క్రిస్టియన్స్ అనేవాళ్ళు అనమాట. క్రిస్టియన్స్ అంటే కింది స్థాయి ప్రజలు అన్నట్టుగా. ఐ డోంట్ కేర్. నా పేరు జాన్, మా అమ్మ పెట్టింది, దేవుని వాగ్దానం ద్వారా పెట్టింది ఆమె. ఆ పేరును బట్టి నేను అతిశయపడ్డా. ఈరోజు కింగ్లా ఉన్నా, నాకేం బాగలేదు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆ పేరును బట్టే నేను అతిశయపడుతున్నా. ఆ పేరు యొక్క ప్రత్యేకత బైబిల్ అంతా ఉందండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎంత చక్కగా ఉందో. అక్కడ జాన్ అనగానే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. బాప్టిస్ట్ జాను, పద్మాసు జాను, ఎంతమంది జాన్లు ఉన్నారు అక్కడ బైబిల్లో. బైబిల్ ఎక్కడ చూసినా నా పేరు ఉంది. ఆమె ఆ పేరును బట్టి ఐ విల్ హ్యాపీ. ఏదంటే దేవుని యొక్క జీవ ప్రణాళికలో ఆ దైవ జనుల యొక్క, దేవుని పిల్లల యొక్క పేర్ల మధ్య నా పేరుంది. ఓహో,
పేరు మాత్రమే కాదు, పేరుకు తగినట్లుగా జీవించుట. ఆ పేరును బట్టి మనం జీవించాలి. అబ్రహాము ప్రజలందరూ ఎదుట ఆ పేరును బట్టి అతిశయపడ్డాడు. శారాయి అతిశయపడింది. దేవుని స్తోత్రం. ఈ రోజు దేవుని పిల్లలుగా పేరుతో మనం పిలిచినప్పుడు లోకంలో చీపుగా ఉండొచ్చు, లోకంలో అవమానకరంగా ఉండొచ్చు, లోకంలో నీ పరిస్థితి ఏదైనప్పటికీ ఆ పేరును బట్టే ఒప్పుకోలు చేయి, ఆ పేరును బట్టే ప్రార్థన చేయి, ఆ పేరును బట్టే అతిశయపడు. ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు నీకు ఇచ్చిన కృప అది. హల్లెలూయా. ఆ హెబ్రీ బాలురు వారు దేవుని పిల్లలు అనబడుటకు సిగ్గుపడలేదు. కలుషితమైన ఆహారం తినలేదు. వాడు తమను తాము ప్రత్యేకమైన వారిగా గుర్తించుకున్నారు. తాము దేవుని పిల్లలుగా ఒక ప్రత్యేక జనాంగముగా గుర్తించుకున్నారు. పిల్లరా, మనం అందరిని ప్రేమిస్తాం, బట్ ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆ పేరును బట్టి, కృపను బట్టి అతిశయపడతాము. ఇంటి మీద స్టార్లు పెట్టడం కాదు, అంతేనా, మరొకటి చేయటం కాదు. మనమే వాక్యం అనే నక్షత్రంగా భూమి మీద ఉండాలి. ఎందరిని దేవుని వైపు తిప్పుతారో వారే ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాలై ఉన్నారు. ఈరోజు నేను ఆయన కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్ర వర్తమానికుని యొక్క వర్తమానం చెప్పడానికి సిగ్గుపడట్లేదు. నేను వర్తమానికుడైన విలియం బ్రెనామ్ గారి పేరు చెప్పడం నేను సిగ్గుపడట్లా. నేను నమ్ముతున్నా ఈ గడియ వర్తమానికుడని. వర్తమానంలోకి వెళ్తే నీకు అర్థమవుతుంది, పైనుండి చూస్తే నీకు ఎలా అర్థమవుతుంది. ఈరోజు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇజ్రాయెల్ గారు ఆ పేరును బట్టి ఓపెన్ అవడానికి భయపడ్డాడు. ఆ పేరును ఓపెన్ అయ్యాలో నేను బాగుపడ్డాను. బాగుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కానీ తెలుసా, అందులో ఉన్న మాధుర్యాన్ని నేను పట్టుకున్నాను. అది నాకు అవసరమని నేను తెలుసుకున్నా. ఆ పేరును బట్టే నేను ఒప్పుకోలు చేస్తున్నాను. ఆ పేరును బట్టే నేను చెప్పుకుంటున్నా. విన్నారా, ప్రభువైన యేసుని బట్టి ఆ రోజు అనేక దెబ్బలు తిన్నారండి వాళ్ళు. ఆ పేరు ఒప్పుకోవడానికి చాలా దెబ్బలు తిన్నారు. యేసు పేరు చెప్తే శ్రమ, యేసు పేరు చెప్తే నింద, యేసు పేరు చెప్తే కొరడా దెబ్బలు, యేసు పేరు చెప్తే చంపడాలు. డోంట్ కేర్. వెనక తట్టు వారు చూడలేదు. బాబీ సన్ని చదువుకునేటప్పుడు బాధపడ్డారు వాళ్ళు. ఏమన్నారంటే వాళ్ళ మాస్టర్లు చెప్పారంట, అయ్యా మీ కులాలు లేకపోతే ఇంకోటి ఏమంటారు, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇలాంటివి లేకపోతే ఉద్యోగాలు రావని. నేనేమన్నాను తెలుసా, సరదాగా ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నాం వాళ్ళన్నారు. అమెరికాలో పబ్లిక్ సెక్టర్ లేదు, అంత ప్రైవేట్ సెక్టర్. విన్నారా, మీకు అర్థమైందా? శుభ్రంగా చెరువులు వేసుకొని బతకట్లేదా? ఎవరు మాట్లాడరేనండి? అవసరమైతే సమోసాలు అమ్ముకోవచ్చు, అంతేగాని సిగ్గుపడాల్సిన పనులేదు దేవుని నిమిత్తం. క్రిస్టియన్, దట్స్ ఆల్. క్రిస్టియన్, నేను క్రిస్టియన్, మీరు క్రిస్టియన్, దట్స్ ఆల్. ఆ పేరుని బట్టి మనం అతిశయపడుతున్నామండి. చాలా మంది ఈ రోజుల్లో గుడిలో ఒక పేరు, బలిలో ఒక పేరు. రేపొద్దున చట్టాలు వస్తున్నాయి, సుప్రీంకోర్టులో పదే వాళ్ళు దాడులు చేస్తున్నారు. నేను అంటాను, ఎందుకు ఈ రిజర్వేషన్లు? ఈ రిజర్వేషన్ల కోసం చాలా మంది కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, నరుక్కోవటాలు. అదే ప్రభు నిమిత్తం పనిచేద్దాం. ప్రభు పేరుని బట్టి. మనకి ఓసీకి ఉన్నంత తెలివితేటలు మనకు లేవా? నేను చెప్తున్నాను, రిజర్వేషన్ మీద అక్కర్లేదు. మీకు అదే తలకాయ, వాళ్ళకి అదే తలకాయ. తలకాయలో తేడా ఉంది. అది మెదడు స్పెషల్ గా పుట్టేటప్పుడు ఆ ఓసీలకు ఒక తలకాయ, వెనకబడిన తరగతుల వాళ్ళకి ఇంకో తలకాయ పెట్టాడు దేవుడు. అందరికి ఒకటే తలకాయ. ఓసీలతో పోటీ పడండి, ఓపెన్ ర్యాంకులు కొట్టండి అన్నాను నేను. విన్నారా? ఏంటండి బాబు, మనం అందరిది మానవ జన్మ. మానవుడు పెట్టిన బలహీనమైన దేన్ని కూడా మనం వాడుకోవాల్సిన పని లేదు. ఆ పేరును బట్టి అతిశయపడాలి. విన్నారా? మన ఒప్పుకోలు చక్కగా ఉండాలి. కాబట్టి పిల్లరా, నీకు 50 సంవత్సరాలు సీనియారిటీ అయినా, ఎంత సీనియారిటీ అయినా నేను లెక్క చేయను అన్నాడు ప్రవక్త. నీవు దాన్ని నమ్మినట్లయితే అది ప్రతిసారి దాన్ని చేస్తుంది. ఆ ఆధారంపై నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, మరియు దానితో నిలబడినప్పుడు, దాన్ని ఒప్పుకుంటూ ఉండము,
నీవు దాన్ని ఒప్పుకున్నప్పుడు నీకు తెలుసా, అనేక మంది ప్రజలు వారు రోగ చిహ్నాల వైపు దేవుడు తగ్గించిన నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన మళ్ళా రోగం వైపే చూస్తారంట, తగ్గలేదని. వారు ఎల్లప్పుడూ ఇలా అంటారు, సరే ఇప్పుడు నాకు ఏమీ బాగుండలేదు, అది దానితో చేయనది ఒక్కడి కూడా లేదు. నీవు నమ్మితే ఆ కార్యాన్ని నువ్వు చూస్తావు, నువ్వు విశ్వసిస్తే ఆ కార్యాన్ని నువ్వు చూస్తావు. నమ్మలేకపోతే దేవుడు కూడా నీకేం చేయలేదు. దేవుని వాక్యము, ఈ గడియ వర్తమానం, ఈ లేఖనాలు నమ్మిన వారికే వాళ్ళు పొందుకుంటారు. నమ్మి ఒప్పుకోలు చేయి. మనం చెప్పిన అతి శక్తివంతమైన ఆయుధాల్లో ప్రార్థన, ఆ తర్వాత ఒప్పుకోలు. ప్రభు చిత్తమైతే మన హృదయంలోనికి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం ఒక పవర్ఫుల్ వెపన్, స్ట్రాంగెస్ట్ వెపన్ అంటాడు ప్రవక్త. అది శక్తివంతమైన ఆయుధాల్లో మరొకటి. ప్రభు చిత్తమైతే మరలా మనం కలిసినప్పుడు, లేకపోతే సన్ని వాళ్ళ ఇంట్లో కూడుకున్నప్పుడు ఈ విషయాన్ని నేను చెప్తాను. కాబట్టి ఈ ఆయుధాలు కలిగి ఉండండి మీరు. మన క్రైస్తవులు మనం చెప్పుకోవడం కాదు, ఆ స్ట్రాంగెస్ట్ వెపన్స్ మనం కలిగి ఉండాలి. ఇప్పుడు శత్రువు పారిపోతాడు. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ప్రేమగల మా తండ్రి, ఒక మంచి ఒప్పుకోలు మేము చేయాలి ప్రభా. ఈ ఆదివారపు దినము నాడు నాయన ఈ చక్కని వర్తమానాన్ని నీ బిడ్డల వద్దకు తీసుకురావటానికి మీరు కృప చూపారు ప్రభా. వారి ఒప్పుకోలను బట్టి, వారి విశ్వాసమును బట్టి, వారి నమ్మకమును బట్టి నాయన వారు దాన్ని పొందుకోవటానికి సహాయం చేయి. సాతాను యొక్క ప్రతి అధికారమును, అవిశ్వాసమును యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభా. కొంతమంది దాన్ని ఒప్పుకోలేకపోతున్నారు, దాని ద్వారా వాళ్ళు పొందుకోలేకపోతున్నారు ప్రభా. నీ కృప చూపించండి, విశ్వాసమును దయచేయండి ఆయన. అలాగే కాన్ఫరెన్స్ లో వినిచున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. ఈ వాక్యం ఎక్కడికైతే వెళ్తుందో వారందరినీ నిశ్చయంగా ఆశీర్వదించమని, ఎంతో ప్రయాసతో వచ్చిన నీ బిడ్డలు తిరిగి నాయన వారి వారి స్థలాలకు తిరిగి వెళ్ళుచుండగా నీ కృప దయచేయి. మహిమ ఘనత ప్రభావము నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.